నమస్తే, వెల్కమ్ టు సీక్రెట్ సిట్ డౌన్స్. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత అంటే ఆయన పేరే గుర్తొస్తుంది. అలా కాదు అంటే ఆయన పేరు చెప్తే భగవద్గీత గుర్తొస్తుంది. సో ఇప్పుడు అర్థమైపోయింది కదా. గంగాధర్ శాస్త్రి గారి దగ్గరికి వచ్చాను. ఈరోజు నాకు భగవద్గీత గురించి, అసలు ఆయన సోషల్ మీడియాలో కొన్నింటి మీద బాగా రెస్పాండ్ అవుతుంటారు, వాటి గురించి నాకు క్యూరియాసిటీ ఉంది, తెలుసుకోవడానికి వచ్చాను. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మొదటగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ముందు, మీరు భగవద్గీత ద్వారానే ఫేమస్ కాబట్టి, పైగా సింగర్ కూడా కాబట్టి, ఒక మంచి శ్లోకంతో మొదలు పెడతారు. మంచి భగవద్గీతలో అన్ని మంచి శ్లోకాలే ఉంటాయి. అంటే అంటే మన వెంటనే నాకు నచ్చేది సీక్రెట్ సిట్ డౌన్స్లో అందంగా ఉండేది. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఒక శ్లోకం ఒకటే కాదు, దీని తాత్పర్యం కూడా చెప్పాలి. దీని వెనకాల వచ్చిన సైకాలజీ కూడా ఉంది. ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ అర్జునుడు అనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నాడు అనేది కనుక మనకి ప్రతి శ్లోకం విషయంలోనూ ఇలాగే అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా స్వార్థం లేని ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే, ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. అంటే కృష్ణుడి అభిమతం ఏమిటంటే, ఫస్ట్ ఉత్తముడు దేన్ని ఆచరిస్తే అన్నాడు కదా, నువ్వు ముందు ఉత్తముడి కావాలి అని చెప్తున్నాడు. రైట్. ఉత్తముడికి కావాల్సిన లక్షణాలు ఏమిటి, దాన్ని ఎలా ఆచరించాలి, మిగతా భగవద్గీత ఒక్క మాట పట్టుకుంటే, ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టు భగవద్గీతలో ఒక్క శ్లోకం పట్టుకున్నా, ఒక్క పదం పట్టుకున్నా జీవితం మొత్తం కదులుతుంది. అది ఎలా వెడుతోంది, కానీ నిజానికి ఎటు ప్రయాణింపు చేయాలి, మనం నిజమైన లక్ష్యం అంటే ఏమిటి, బతకటం అంటే ఏమిటి, ఎన్నో ఎన్నో అర్థాలు మనం తెలుసుకుని శాశ్వతమైన జీవితాన్ని, శాశ్వతం అంటే జీవితం చాలించిన తర్వాత కూడా ప్రజలు మన గురించి మాట్లాడుకోవడమే శాశ్వతం. త్యాగయ్య లేడు, క్షేత్రయ్య లేడు, అన్నమయ్య లేడు, శ్రీకృష్ణదేవరాయ లేడు, వివేకానంద లేడు, లేడు అంటున్నాం. కానీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే లేడనా ఉన్నాడనా, ఉన్నారని. ఎలా ఉన్నారు? ఉన్నంతకాలం భౌతికంగా ఉన్నారు, వాళ్ళ ఐడియాలజీతో ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లోకానికి నిస్వార్థంగా అందించిన సేవల ద్వారా, వాళ్ళ ఐడియాలజీల ద్వారా వాళ్ళు శాశ్వతంగా ఉండిపోయారని. కాబట్టి ఈ శ్లోకానికి అర్థం, ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. అంటే నువ్వు ఎప్పుడైతే ఉత్తముడు అవుతావో, బెటర్ ఐడియాలజీ ఉంటుందో, బెటర్ ఐడియాలజీ అంటే నీ కోసం కాదు, లోకం కోసం ఆలోచించడమే బెస్ట్ ఐడియాలజీ, లోకం కోసం బతకడమే బెస్ట్ ఐడియాలజీ. వివేకానందే గొప్ప మాట అంటాడు, నిజమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం అని. కాబట్టి ఎప్పుడైతే ఉత్తముడు అవుతాడో వాడిని లోకం ఫాలో అవుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి తేడా ఏమిటంటే, ఫ్యాన్స్ సక్సెస్ వల్ల పుడతారు, సక్సెస్ ఉన్నంతకాలమే ఉంటారు. ఫాలోవర్స్ ఐడియాలజీ వల్ల పుడతారు. మనం లేని రోజుల్లో కూడా వాళ్ళు మన ఐడియాలజీని ప్రపంచానికి ప్రొజెక్ట్ చేస్తూ, ఇజం పేరుతో గాంధీయిజం, సో వివేకానందిజం అని మాట్లాడుతుంటాను చూడండి. సో వాళ్ళవి నిస్వార్థమైన లోకశ్రేయస్సు కోసమే కర్మలని ఆచరించే ఐడియాలజీస్ అవన్నీ. సో ఆ మార్గంలో వెళ్ళమని ఈ ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది, ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతన్నే అనుసరిస్తుంది. కాబట్టి భగవద్గీత మనం తెలుసుకుంటే, ఏ శ్లోకం తెలుసుకున్నా, ఇక్కడ తెలుసుకోవడం అంటే ముందు అర్థం చేసుకోవటం, ముందు చదవటం ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అర్థం చేసుకోవడం, థర్డ్ లెవెల్ ఆచరించడం, ఫోర్త్ లెవెల్ ప్రచారం చేయటం, ఫిఫ్త్ లెవెల్ దాని గురించి పిచ్చగా ఎవడన్నా మాట్లాడితే ఈ దేశం గురించో. నాకు మాధవీలత మీద నాకు విశేషమైన గౌరవం ఉంది. ఆ గౌరవం ఏమిటంటే, తను దేహం కోసం కాదు, తను చాలా ప్రిన్సిపుల్డ్. మీ వీడియోస్ అని నేను చూస్తుంటాను. నేను అది చెప్తాను. అంటే మొట్టమొదటిసారిగా మనం ఒక లాస్ట్ ఇయర్ సంక్రాంతి కార్యక్రమం కోసం కలిసాము. సో అప్పుడు ఫస్ట్ మీరు నాకు వచ్చి నన్ను పరిచయం చేసుకుంటే, నాకు తెలుసు అదంతా వదిలేసి, నువ్వు ఏడవకు, నాకు నచ్చలేదు, ఏడవకూడదు అని చెప్పారు. అవును, ఎందుకంటే బీ బ్రేవ్, అది ఊరికే కంటతడి అనేది అవుట్లెట్టే. కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను, నిరంతరం మన కష్టాలు ఇంకొకళ్ళు చెప్పుకోవడం మొదలు పెడితే వాడు అర్థం చేసుకోవడం తర్వాత సంగతి, చులకన అయిపోతాం. ఇది గుర్తుపెట్టుకోండి.
కనిపించగానే వాడు కనిపించినప్పుడల్లా వాడి కష్టాలు, ప్రపంచంలో కష్టాలు లేనివాడెవడు? నారాయణ రెడ్డి గారు అంటాడు, ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు, ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు. బాధలు లేనిదెవరికి? ఏదో ఒక రూపంలో. ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు, ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలని. నేను ఇంత కష్టపడి వచ్చానని కష్టపడకుండా ఎవడు రాడు, బాధ లేకుండా ఎవడికి రాడు. ఒకడు బయటపడతాడు, ఒకడు లోపలే అనుభవిస్తాడు. ఏదైనా కూడా కష్టాలు కూర్చుకొన్ననే సుఖాలు దక్కునోయి అంటారు చూడండి. సో అట్లా నో పెయిన్స్ నో గెయిన్స్, ఈ సామెతలన్నీ అలాగే పుట్టినాయి. అవన్నీ నీ టెస్ట్ని, నీ ఇమ్యూనిటీని, నీ తెలివితేటల్ని, నీ కార్యసాధకత్వాన్ని ఇవన్నీ పరీక్ష చేయడానికి నీ ముందు నిలబడే వాటిలో ఏమంటారు టీచర్స్. కష్టాలు కూడా మనకు టీచర్స్, నువ్వేంటో తెలియాలి వాటి. కష్టాల మీద క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ మీరు సింగర్, దాని తర్వాత జర్నలిస్ట్ ఎలా అయ్యారు, దాని తర్వాత ఎన్నో కష్టాలు పడి ఈ భగవద్గీత ఫౌండేషన్ ఎలా పెట్టారు, ఎలా జరిగింది ఈ ప్రయాణం? ఈ జర్నీ అంతా నేను ఎప్పుడు దైవికంగా భావిస్తాను. ఇది ఖచ్చితంగా ఇందులో నా ప్రయత్నమే లేదు. సరిగ్గా నేను సమాజానికి ఉపయోగపడాల్సిన సమయాన్ని కూడా పరమాత్మే నిర్దేశించి దానికి సమాయత్తం చేస్తున్నట్టుగా చిన్నతనం నుంచి నేను ఇప్పుడు ఆలోచిస్తే నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఇది అసలు నా ప్రయత్నం లేకుండా ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, అది ఎలా జరిగింది, ఇన్ని స్టెప్పులు దాటుకుని భగవద్గీతలోకి వచ్చానా, ఇప్పుడు భగవద్గీత చేయగలుగుతున్నానంటే ఈ స్టెప్స్ అన్నీ పెద్ద ఏమంటారు మనం దాన్ని సాధించడానికి పరమాత్ముడు మనని ఈ ఇన్స్ట్రుమెంట్ని నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అంటాడు భగవద్గీతలో పరమాత్మ. నువ్వు నిమిత్త మాత్రుడివి, యు ఆర్ ఎ మియర్ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ అంటాడు. ఈ ఉపాధిని, ఈ శరీరాన్ని, ఈ ఇన్స్ట్రుమెంట్ని పరమాత్ముడు ఒక దశలో దాన్ని ప్రపంచానికి వజ్రాయుధంగా ఏదో ఉపయోగించబోతున్నాడు. దాన్ని మొదటి నుంచి ఒక రా దగ్గర నుంచి తీసుకుని దాన్ని ఆయుధంగా మలిచి దానికి ఒక శక్తిని పోసి పదును పెట్టి మెరుపు పెట్టి అలా నా చిన్నతనంలో మా తల్లిగారు శ్రీలక్ష్మమ్మ, మా నాన్నగారు కాశీ విశ్వనాథ శర్మ ఇద్దరు గొప్ప గాయకులు. అది నాకు వచ్చింది. నా మొదటి సంగీత గురువులు, జగద్గురువులు వాళ్ళ నుంచే. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ప్రపంచానికి కూడా ఏం చెప్తానంటే, పిల్లల్ని గాలికి వదిలేయకండి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లో పిల్లలు వాళ్ళు పెరగనివ్వటంటే గాలికి పెరుగుతారు వాళ్ళు. కరెక్ట్. వాళ్ళు పెంచండి. ఎలా పెంచాలి? ఐడియాలజీతో పెంచాలి. పిల్లలంటే ఇమ్మెచ్యూరిటీ, బాల అంటే అజ్ఞానం అని అర్థం, బాల్య దశ అంటే అజ్ఞానపు దశ. వాడికి ఏమీ తెలియదు కాబట్టి వాడికి అలా నన్ను పెంచారు. అలా నన్ను ఇది మంచి పాట, ఇది మంచి కీర్తన, ఇది మంచి శబ్దం, ఇది మంచి అక్షరం, సో ఇది కవిత. అది ఎప్పుడైతే చిన్నతనం నుంచి నాతో నన్ను అలా పెంచారో, అలాంటి ఐడియాలజీ పెంచారో, సో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే అమ్మ సంతోషిస్తుంది, ఏం చేస్తే నాన్నకి కోపం వస్తుంది, ఇలాంటి ఆలోచనలతో పెరిగాం. కానీ సినిమా పాటలు పాడారు కదా? సినిమా నాన్నగారు ఘంటసాల గారి పాటల్లో ఆయన నిష్ణాతుడు. లవకుశ సినిమా కొన్ని 100 సార్లు చూసి ఇంటికి వచ్చి ఆయన పాడుతుంటే అలాగే విన్నాం. ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మరుద్ర సూత్రాములు హవ్యవాహనులు ప్రస్తుతి చేసిరో, హట్టి మహిళా శిరోమణిని దారుణ కానల వీధి కంపగా నీ మది ఎట్టులొప్పే, ఎట నేర్చితివి కఠినత్వమగ్రజా అగ్రజా. ఆ పద్యాలు, శ్లోకాలు, స్తోత్రాలు, ఆ పాటలు, వాటిలో ఆర్ద్రత, అవన్నీ చిన్నతనం నుంచి తెలుసుకోవటం వల్ల సంగీతంలో కూడా ఒక సంస్కార మార్గం ఏర్పడింది. సంస్కార మార్గం అది నేను డిగ్రీ పూర్తయి నేను హైదరాబాద్ వచ్చి నేను సినిమా ప్లేబ్యాక్ సింగర్ అయ్యి అక్కడ వరకు. మాది అవనగడ్డ, కృష్ణా జిల్లా, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఉమ్మడి ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ సాంగ్స్ కాంపిటీషన్స్ ఉన్నా ఈ తెలంగాణ, ఆంధ్రాల్లో నేను వెళ్ళి స్టేట్ కాంపిటీషన్స్లో నేను వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ తీసుకొస్తూ ఉండేవాడిని. సో అట్లా నాన్న అమ్మల వల్ల ఈ సంగీత సాహిత్య సంస్కారాలు అబ్బినాయి. వాటితో పాటు కల్చర్, ముఖ్యంగా సంస్కృతి, ఇంటర్నెట్లో అన్నీ ఉంటాయి. ఆ కల్చర్ అనేది మాత్రం ఒకళ్ళ దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేసి ఇన్స్పైర్ అయ్యి పొందాల్సిందే తప్ప
ఈ జనరేషన్ వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. మనం ప్రత్యేకంగా ఇంటికి మనం వెళ్ళి పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి నేర్చుకునే అవసరం లేకుండా ఒక మొబైల్ ఫోన్ ఆన్ చేస్తే ఎన్ని అద్భుతాలండి. నువ్వు ఒక దరిద్రాల వెంట పరిగెట్టాలంటే అన్నీ ఉన్నాయి, అద్భుతాలంటే అన్నీ ఉన్నాయి. కాబట్టి అవి ఏమీ లేని రోజుల్లో ఒక రికార్డు వినడం కోసం, ఆ రికార్డు విని ఆ పాట నేర్చుకోవడం కోసం సినిమా పబ్లిసిటీ బళ్ళు తిరుగుతుంటాయి, రిక్షాలు తిరుగుతుండేవి ఊళ్ళల్లో. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ వెంకటేశ్వర టాకీస్లో పాండురంగ మహత్యం అనగానే అమ్మా దాని వెనకాల పడి నేర్చుకుంటూ రాసుకుంటూనే నేర్చుకుంటూ అవధానం అనమాట. ఆ లిరిక్ రాసుకుంటూనే నేర్చేసుకోవాలి రోడ్ల మీద. నా క్యూరియాసిటీ ఆన్సర్ రావట్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని పాటలు పాడారు? నేను ఈనాడులో జర్నలిస్ట్గా జాయిన్ అవ్వడం జరిగింది. రామోజీరావు గారు ముందు నా జీవితంలో నేను ఒక గొప్ప, అప్పటికి మీరు సింగర్గా పాడుతున్నారు సినిమా? నేను పాడుతున్నాను సింగర్గానే. నా మొట్టమొదటి గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. నాకు మొదటి అర్హత నేను గాయకుడు కావడం నాకు కర్ణుడు కవచకుండలాగా నా పుడుతూనే నాతో పాటు వచ్చిన ఏమంటారు ఒక ఆయుధము, ఒక ఇన్బిల్ట్ ఇన్స్ట్రుమెంట్ నా గాత్రం, స్వరం. అది పాడుతున్న దశలో మా మావయ్య గారు శ్రీరామచంద్రమూర్తి గారని ఆయన ఈనాడులో ఉద్యోగాలు పడినాయి సితారలో సినిమా జర్నలిస్టులుగా, నీకు ఈ కల్చరల్ వ్యాసంగాలు బాగున్నాయి కదా అప్లై చేయంటే అప్లై చేస్తే అప్పుడు ఫైనల్ ఇంటర్వ్యూ రామోజీరావు గారు ఇంటర్వ్యూ చేస్తే ఆయన అడిగిన ప్రశ్నల్లో నువ్వేంటి గాయకుడువా పాడు అని అడిగితే అసలు అప్పుడు నేను ఆర్ద్రంగా అంతటి మహానుభావుడి ముందు నేను పాడబోతున్నాను ఒక ఎగ్జైట్మెంట్తో. నా జీవితంలో నేను ఒక గొప్ప వ్యక్తి ముందు పాడాను అంటే అది ఆ తొలి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. ఆ పాట పాడుతా తీగా చల్లగా సినిమా పాట. దానికి ఇన్స్పిరేషను నాకు తెలియకుండానే నేను ఘంటసాల గారు అనే మహాత్ముడికి, మహాగాయకుడికి, అమరగాయకుడికి, గాన యోగికి నేను ఏకలవ్య శిష్యుడిని. ఏ గాయకుడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉన్నా నాకు అసలు ఈ మార్గం ఉండుండేది కాదు. నేను అది ఖచ్చితంగా ఆ మహానుభావుడికి కృతజ్ఞతలు నివేదిస్తూ నేను ఎక్కడైనా ప్రతి చోట నేను ఆయన గుర్తు చేసుకుంటాను. కారణం ఏంటంటే వీరిని సోల్స్ తల్లి. ఏ వ్యక్తి ముందు నిలబడితే అది మొత్తం మనం ఆవాహన చేసుకునేంతగా మనం ప్రభావితం అవుతామో వాళ్ళని యోగులు అంటాం. మిగతా వాళ్ళందరూ చాలామంది సింగర్స్ ఉన్నారు, నాకు వాళ్ళందరూ ఎంటర్టైనర్స్ లాగానే కనపడతారు. ఘంటసాల గారు ఒక్కళ్ళే యోగి. ఇంతకు బూని వచింపకపోదునే విన్ము తల్లి, దుశ్చింతులు దైత్యుజేబడిన సీతను గ్రమ్మరయేలుచున్నవాడు ఎంతటి విమోహిరాముడని ఎగ్గులు వల్కినాలకించి భూకాంతుడు నిందజంది నిను కానల లోపల దించి రమ్మనెన్, నిను గానల లోపల దించి రమ్మనెన్. ఎన్ని సంవత్సరాలు సింగర్గా చేశారు? ఎన్ని సంవత్సరాలు జర్నలిస్ట్గా చేశారు? 1990 నుంచి 2002 వరకు నేను జర్నలిస్ట్గా పనిచేశాను. ఆ టైంలోనే ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఫిల్మ్ ప్లేబ్యాక్ సింగర్ ఫర్ తెలుగు అండ్ కన్నడ. 125 సినిమాలు పైగా పాడాను. ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్. అక్కడ నిలబడి స్టేజ్ మీద పాడుతుంటే ఇప్పుడు అసలు మనం నిలబడి పాడుతుంటే పలానా వాడి ముందు పాడామనే గర్వం మనం ప్రకటించుకునేంతగా ఒక్కడు లేడు స్టేజీ కింద. ఇప్పుడు చూస్తుంటే అప్పుడు స్టేజీ కింద ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, కరెక్ట్, ఇట్లాంటి వాళ్ళు లిటరరీ అసలు వాల్యూస్ ఉన్న వాళ్ళు, నటనంటే తెలిసిన వాళ్ళు, మేనేజ్ చేసిన వాళ్ళు కాదు అది, వాళ్ళు డిక్షన్. ఇప్పుడున్న వాళ్ళల్లో మనం చీల్చి చెండాడితే అక్షరాలు సరిగ్గా పలకని వాళ్ళు, మేనేజ్ చేసేవాళ్ళు, ఎలివేట్ చేసే డైరెక్టర్స్ ఉండటం కారణంగా ఎన్నో కారణాల వల్ల ఒకడు ఎలివేట్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఏంటంటే భాష ఏమిటది? కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ, బళా సముచిత సత్కార సంతృప్త స్వీకార స్వాంతుడగు ఈ కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణములచే ఈ సభాభవనము ధన్యమూర్ధన్యము. అది భాష.
యోగాభ్యాసముచే నిగ్రహించబడిన చిత్తము ఎచట శాంతిని పొందుచున్నదో, ఎచట మనస్సుచే ఆత్మను దర్శించుచు ఆత్మానందమును అనుభవించుచుండునో, ఏ స్థితి యందు బుద్ధిగ్రాహ్యమైన ఇంద్రియాతీతమైన బ్రహ్మానంద సుఖము అనుభవించుచుండునో, తత్వస్వరూప బ్రహ్మానందములో చెలింపకయుండునో, ఏ లాభమును పొందిన పిదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో, ఏ స్థితి యందు ఎంతటి దుఃఖము కలిగినను చెలింపడో, దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు అట్టి స్థితిని యోగమని తెలియవలెను. అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను. ఇది కానీ భాష. ఇంత క్లాసికల్ తెలుగు నాకు కూడా రాదు కదండి. వస్తుంది, నేర్చుకుంటే వస్తుంది. రాదు అంటే కానీ ఏది అంటే మనం మాట్లాడింది ఎదుటోళ్ళకి కూడా అర్థం కావాలి కదా. అర్థం అవుతుంది. నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు దీనికి ముందు నాకేం తెలియదు. అందరికీ వచ్చినప్పుడే మనం ఆ భాషని అందరి ముందు మాట్లాడగలం. ఫస్ట్లో ఇది మంచి ప్రశ్న. ఇది సాధారణంగా అందరూ అడిగే ప్రశ్న. ఫస్ట్ అసలు నీకు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఇంట్రెస్ట్ నుంచి ప్రారంభం అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే అన్ని పనులు చేసేస్తున్నావే. ఈ స్టేట్లో ఒకడు ఇంతకంటే నాకు ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంతకంటే నాకు వేరే ప్రపంచం లేదు అని అనుకుంటే అది ఇంట్రెస్ట్. అంతే తప్ప పైన హాబీ టైం ఉంటే చేస్తానంటే ఇంట్రెస్ట్ కాదు. ఇంట్రెస్ట్ ఏ లెవెల్స్లో ఉన్నాయి? ఈ స్టేట్లో ఒకడు పుష్ప 2 ఎప్పుడు వస్తుందని వాడు ఎదురు చూడటం మొదలెట్టాడు. ఎదురు చూడడం చూస్తూ వాడు ఇంట్లో పిల్లలిద్దరితోనూ నువ్వే పుష్ప అనుకుంటూ పెంచాడు. ఆదర్శవంతమైన తండ్రి వాడు. పెంచి అడ్వాన్స్ బుకింగ్ చేశాడు. వాడు శాలరీ 25,000. వాడు ఆ బ్లాక్లో టిక్కెట్లు కొనడానికి వాడు పెట్టిన ఖర్చు 13,000. కొని ఫ్యామిలీని తీసుకెళ్ళి తొక్కిసలాట్లో భార్య మరణించింది. కొడుకు ఇంట్రెస్ట్ చూసారా ఎలా ఉంది? మిమ్మల్ని ట్రోల్ చేస్తారు అంటే ఒక మనిషి చేయనివ్వండి, పర్లేదు ఏది చెయ్యాలి. ఎస్, మాలాంటి వాళ్ళు ఉంది. అందుకనే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకరిని విమర్శిస్తాను. గుర్తుపెట్టుకోండి, నేను ఆ మధ్య ఆడపిల్లలు ఎలా కనిపించాలని ఇట్లా ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి హోదాలో ఉన్నవాడు అలా భావించేవాడు మాత్రమే చెప్పగలడు తల్లి, వీడే నా కొడుకు అయితే, ఈవిడే నా భార్య అయితే, ఇదే నా కూతురు అయితే అని అనుకుంటే తప్ప ఇంత ఆర్ద్రంగా నీ శ్రేయస్సు కోరి మాట్లాడు. ఎవరికి దురద కాదు ఇది. ఒక చాగంటి వారు మాట్లాడినా, సమాజాన్ని ఉద్దేశించో గరికపాటి వారు మాట్లాడినా ఏమో సరదానా? ఇది నోటికేది వస్తే అది మాట్లాడడం అవుతుందా? నీ శ్రేయస్సు కోసం. నేను వెళితే ఎంతమంది అబ్జర్వ్ చేస్తుంటారు? అబ్జర్వ్ చేసేవాళ్ళ బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి, ఎవరి కంట్లో పడాలి, ఎవరి కంట్లో పడకూడదు, అసలు దృష్టి దోషాలు ఉన్నాయా, ఒక్కొక్కడు ఎలా ఆలోచిస్తూ ఉంటాడు, ఒక్కొక్కళ్ళలో ఎలాంటి పర్సంటేజ్ క్రూరత్వం ఉంటుంది, ఒక్కొక్కళ్ళలో ఎంత నిండిపోయి ఉంటుంది, వాడి కళ్ళల్లో పడితే ఏం జరుగుతుంది. కాబట్టి మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదే కదా తల్లి చెప్పేది. ఆ తల్లి హోదాలోనే ఉన్నాననుకోండి, ఆ తండ్రి హోదాలోనే ఉన్నాననుకోండి, అలా ఉన్నవాడు మాత్రమే. నేను శివాజీకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అతని డ్రెస్సుల గురించి చేసిన కామెంట్, అతనికి దురుద్దేశం ఏముంటుందండి? ఇంత చేసి నీ దగ్గరకు వచ్చి నిన్నేమి అతను అడ్డుకోవట్లేదు కదా. నేను విప్పు తిరుగుతానంటే అతనేమి వెంట పట్టలేదు. మాలాంటి వాళ్ళు ఎవరు వెంట పట్టలేదు. నేను ఈ క్వశ్చన్స్ లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను, మీరే తీసుకొచ్చారు కదా చెప్తున్నా. అంటే తను హీరోగా చేసేటప్పుడు మరి హీరోయిన్లకు చిన్న చిన్న బట్టలు వేసే మరి పక్క నుండి డాన్స్ చేశాడు, రొమాన్స్ చేశాడు. ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి మరి తన డైలాగులు చెప్తున్నాడు. అది మరి హీరోగా చేసేటప్పుడు కూడా చెప్పి ఉండాలి కదా హీరోయిన్లకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి. అంటే అంతా నేనేమంటున్నా అంటే అంతా అయిపోయిన తర్వాత వచ్చి అందరూ నీతులు చెప్తారు కదా. అందరూ కదా, అంటే కొందరు నీతులు చెప్తారు. ఇప్పుడు అతను ఒక సినిమా, అది ఫస్ట్ సినిమా నుంచి అతను హీరోయిన్కి అలా గ్లామరస్ డ్రెస్సులు వేసి చేయించినప్పుడు అప్పుడే చెప్పాలి, ఇలాంటి నా సినిమాలో అవసరం లేదు, ఇలాంటివి వాళ్ళంతా కప్పుకొని ఉంటేనే నేను నటిస్తానని చెప్పింటే ఆ రోజు ఆ హీరో అవకాశం దానికి కరెక్ట్. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణగా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఒక ఆధ్యాత్మిక గంగాధర శాస్త్రి ఎవడు? ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. మీరు విడిగా ఎవరిని ఇంటర్వ్యూలు చేసినా ఇదే బొట్టు పెట్టుకుని ఇలా డ్రెస్ వేసుకుని వస్తారా? దీన్ని ఏమంటారు? కల్చర్ అంటారు. ఆ సందర్భంలో అలా ప్రవర్తించాలి అని తెలియటమే జ్ఞానం అని జ్ఞానం. అక్కడ శివాజీ విషయంలో, అంటే మనకి ఇది టాపిక్ కాదు, నేను ఎక్కువసేపు దీని గురించి మాట్లాడను, మన లక్ష్యాలు వేరు. కొన్ని విషయాలు మనకి ఇది కాదు, ఇలా ఉండకూడదు, ఇది తప్పు అనిపిస్తుంది. కానీ చెప్పడానికి అప్పుడు ఏజ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, సమాజంలో ఒక స్థాయి కానీ, మనం చెప్తే అవతలవాడు విని గ్రహించేంత స్థితి కానీ ఉండని స్థితి ఒకటి వస్తుంది. మాధవీలత ప్రారంభంలో ఒక రకంగా ఉండొచ్చు, తను సినిమాల్లో చేసే ముందు ఇంత డెవలప్ అయిన మెచ్యూరిటీతో ఉన్న క్యారెక్టర్ కాదు అప్పుడు, దశాబ్దాల క్రితం.
డైరెక్టర్ చెప్పింది చేసి వెళ్ళిపోయే క్యారెక్టర్. ఆ చెప్పింది కూడా ఎక్కడో కొన్ని దశల్లో అది నచ్చలేదు అనుకున్నప్పుడు నచ్చలేదని ధైర్యంగా చెప్పేసింది అప్పుడు, అంతవరకే. దాన్ని ఇంకొంతమంది అంటే వ్యక్తులు ఎలా స్పందిస్తారనేది చెప్తున్నా. ఇంకొంతమంది మీరేం చెప్తే అది సార్ నేను పైకి రావడం ఇంపార్టెంట్ అనేవాళ్ళు కూడా ఉంటారు. అలా అది కరెక్టేనా? అది కరెక్ట్ అయితే మరి మాధవీలత కూడా అలాగే ఉండాలి కదా. అలా ఉండదు తల్లి. అప్పుడు శివాజీ అలా చెప్పాలని అంటే నేను అర్థం చేసుకుంది అంతే. నేను అతన్ని ఏదో సమర్థించడం ఇది టాపిక్ కాదు, ఒపీనియన్ చెప్తున్నా. అదే ఏమై ఉంటుంది అనేది నేను చెప్తున్నాను. అంతకుముందు శివాజీకి ఇప్పటికీ తేడా ఉంది. ఏం తేడా ఉంది? వయస్సు, మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్సు, సంస్కారంలో కూడా తేడా. అది వాడకూడని భాష ఏదో మాట్లాడి ఉండొచ్చు, కానీ దాని ఆవేదన ఏంటి, దాని అర్థం ఏంటి, ఏమనుకున్నాడు. ఇప్పుడు తల్లి ఎందుకురా నీ బతుకుతాగల ఎక్కడన్నా పోయి ఎందులో దైనా దూకి చావచ్చు కదా అందనుకోండి. తల్లి దాని పెయిన్, దాని వెనకాలన్న పెయిన్ ఏమిటంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతే నేను ఆనందిస్తానని కాదు కదా దాని అర్థం. దాని లక్ష్యార్థం ఏంటంటే నాన్న నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావురా, నన్ను హర్ట్ చేస్తున్నావు, నేను భరించి 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 నాకు నా వల్ల కావట్లేదురా అందుకని తిట్టాను అంది తల్లి. ఇప్పుడు తల్లి అసలు అర్థం ఏంటి? నువ్వు సరిగ్గా ప్రవర్తిస్తే నాకంటే ఆనందించేవాడు ఇంకొకడు ఉండడు నాన్న అనేది తల్లి ఆవేదన. ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో అమ్మ నాన్నలు తిడుతూనే ఉంటారు. దాని అర్థం ఏంటంటే పాప నిన్ను హర్ట్ చేయటం కాదు. ఇప్పుడు పిల్లలు ఏంటి, అమ్మ తిట్టగానే నాన్న తిట్టగానే లేకపోతే ఒక దెబ్బ వేయగానే రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని గంట తరబడి కుమిలిపోయి ఇంకా బలహీనలైతే ఆత్మహత్యలు చేసేసుకుని ఏమి నాన్సెన్స్ ఇది? తల్లిదండ్రుల లక్ష్యం అది? సమాజం అనే వేదిక మీదకి వచ్చి నువ్వు ఇలా ఉంటే బాగుంటుందంటే అసలు నా స్వేచ్ఛను అడ్డుకోవడానికి నువ్వెవరంటే అసలు నీ సంస్కారం ఏమిటి, ఎలా పెంచారు, ఎలా పెరుగుతున్నావు అంటే ఏది రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేవా? మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ ఉంటారు, లైక్ డైమండ్స్. కానీ జడ్జి చేయడానికి ప్రతినిత్యం ఉంటారు కదా. నువ్వు అలా అంటే మనకు కూడా మన గురించి ఆలోచించుకునేంత సమయం లేకుండా పొద్దున్నుంచి మనం పని చేసుకుంటుంటే మన జీవితాన్ని వాడు సోషల్ మీడియాలో ఒక్క కామెంట్తో నువ్వు అలా చేస్తావు, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు అలాంటోడివి, నీకు అలా అంటే మన గురించి వాడు సమయాన్ని వెచ్చించి ఒక నెగిటివిటీ మీద ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కదా. అది దురదృష్టం అండి. అది ఏంటంటే ఎడ్యుకేషన్ లేకపోవడం. వీటన్నిటికీ కారణం ఏంటంటే అది ఒక దశ కాదు తల్లి, అది ఒకళ్ళు కాదు, సమాజం మొత్తం అలాగే ఉంది. అవును, ఒక్కొక్కరిని అలా డిసెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు మన మధ్యన మోడీ గారిని కలిసాం. అవును, అతనికి దైవభక్తి, అతనికి దేశభక్తి. నేను తర్వాత కామెంట్ కూడా రాశాను, దైవభక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ. మీరు ఆయన్ని చూసినప్పుడు ఒక ఆరా ఫీల్ అయ్యారు? డెఫినెట్గా ఫీల్ అయ్యాను. అంత దూరం నుంచి వెహికల్ వచ్చి అలా ఆగినప్పుడు ఆ ఆరా నేను ఫీల్ అయ్యాను. ఏదో ఒక పవర్ఫుల్ ఎనర్జీ ఉంది ఆయన దగ్గర. రెండోది ఏంటంటే నేను చాలామంది ప్రధానమంత్రులను కలిశాను, చాలామంది ప్రధానమంత్రులు చూశాను. రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకున్నాను. నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు. ఒక్క నిమిషం మాత్రమే. భగవద్గీత అనగానే ఆయన చేయి పట్టుకుని అలా చూస్తాం. ఎక్కువ అదే డిస్కషన్ టైం కూడా కాదు అది. రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని నడిపించేది భగవద్గీతే అనేంత ఎక్స్ప్రెషన్ ఆయన అట్లా ఎక్స్ప్రెస్ చేసి ఆయన అలా వెళ్ళిపోతుంటే అసలు దేశాన్ని కాపాడగలిగినవాడు, దేశాన్ని రక్షించగలిగినవాడు, దేశభక్తి అనే పదానికి నిజంగా అర్థం తెలిసినవాడు. వెనకటి తరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నీకు ఇష్టమైన పదాలు చెప్పమంటే నా దేశం నా దేశం నా దేశం 3 సార్లు అదే చెప్పాడు ఆయన. అట్లా మోడీని మీరు ఎంత విశ్లేషించినా అతనికి భార్య లేదు, అతనికి పిల్లలు లేరు, అతని కుటుంబం లేదు, అతనికి దోచిపెట్టాల్సిన వాళ్ళు ఎవరు లేరు, ఇతని మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరు లేదు ఈ దేశం తప్ప. అలాంటి వాడికి ఇంకా వేరే యాటిట్యూడ్స్ ఏముంటాయండి, వేరే అవకాశాలు ఏముంటాయి? ప్రతిదీ అసలు రంధ్రాన్వేషణే అనమాట. ఆ డ్రెస్సుకి ఎంత అయింది, ఈ డ్రెస్సుకి ఎంత అయింది, ఆవిడకి అదే ఈ వయసులో ఆ ప్రధానమంత్రికి చాక్లెట్లు తీసుకెళ్ళాడు. ఏమి నాన్సెన్స్ రా, ఏమి చదువుకున్నారా మీరు? అంటే ఇంతకంటే ఇంతకు మించి ఆలోచించలేరా మీరు? అంటే వీళ్ళందరూ సోకాల్డ్ జర్నలిస్టులు. మళ్ళీ ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఏమంటున్నారు, అతనికి మాతృత్వం తెలుసు, అతనికి ఆగ్రహిస్తే అతని ఆదిపరాశక్తి ఎలా కాగలడో తెలుసు. దానికి ఉదాహరణ ఆ మధ్యన చూసాం కదా, కరువు కాటకాల్లో సర్వనాశనం అయిపోయే స్థితి దాకా వెళ్ళిన పాకిస్తాన్కి ఆహారం సప్లై చేసిన వాడు మోదీ. తేడా వస్తే సర్జికల్ స్ట్రైక్ పేరుతో ఎంత చేయాలో అంతా చేశాడు. ఈ దేశంలో ఇంకా అసలు ముందు ఈ దేశంలో ఉన్న హిందువులు సిగ్గుపడాలనిపిస్తుంది నాకు. ఈ దేశంలో ఉన్న హిందువులు 26 మంది అమాయకులైన టూరిస్టుల్ని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగి నేను హిందువునే అని అనిపించుకొని మరీ 26 మందిని చంపేస్తే రోడ్డు మీదకి హిందువులు ప్రొసెషన్ లాగా కోట్ల మంది అట్లా రోడ్ల మీదకి వచ్చేయాలి కదా నిరసన వ్యక్తం చేయడానికి. రాలేదే. కులమడిగి చంపితే వస్తారు.
ఒక్కొక్క స్వామీజీకి ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు కదా, శాంతియుతంగా రోడ్డు మీదకి వచ్చి మేము విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాం, మా నిరసన ఈ రకంగా వ్యక్తం చేస్తున్నాం అని చెప్పిన ఒక్క స్వామీజీ ఉన్నాడండి? ఎవడు స్పందించాడంటే మఫ్టీలో ఉన్న స్వామీజీ, సివిల్ డ్రెస్లో ఉన్న ఒక స్వామీజీ స్పందించాడు. ఆ స్వామీజీ పేరే నరేంద్ర మోడీ. నీ దిక్కును చోటు చెప్పుకో అన్నట్టుగా నీకు మోడీకి చెప్పుకోపో అంటే వీడేం మోడీకి, ఈ చచ్చిన వాళ్ళు ఏం మోడీకి చెప్పలేరు, ఎవరూ మోడీకి చెప్పలా. అది విన్నాడు మోడీ, ఎలా స్పందించాడో చూసాం కదా. అది స్ట్రైక్ అంటే. సోషల్ మీడియాలో నేను మీది ఇంటర్వ్యూ చూశాను, ఒక చిన్న షార్ట్ బాగా సర్క్యులేట్ అవుతుంది. మీరు సోషల్ మీడియాలో కొంచెం గ్లామరస్గా కనిపించే అమ్మాయిల్ని వేశ్యలతో పోల్చారు. సో అది చూసి ఒక అమ్మాయిగా నేను కూడా బాధపడ్డా. అంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అసలు? గ్లామర్గా కనిపించే అమ్మాయిని వేశ్యగా నేను సంబోధించాల, కానీ అది పోర్ట్రే అయింది, ఆ షార్ట్ అట్లా తిరుగు. ఎస్ అది నేను అన్న పదాన్ని నేను విత్డ్రా అవ్వట్లేదు. వేశ్యని ఎవరిని అంటారంటే, ఏ స్వభావం కలిగిందైతే వేశ్య అనిపించుకుంటుందంటే, కేవలం సమాజం ఏమైపోయినా పర్వాలేదు, మన శరీరాన్ని ఇతరుల బలహీనతల్ని సాటిస్ఫై చేయటం ద్వారా ఈ శరీరాన్ని ఉపయోగించుకుని వాడు నాశనం అయిపోయినా, వ్యవస్థ నాశనం అయిపోయినా పర్వాలేదు, మనం బాగుపడాలి, దాని నుంచి మనం లబ్ధి పొందాలి అనే లక్ష్యంతో ఎప్పుడైతే ప్రొజెక్షన్ మోడ్లో బయటికి వస్తారో వాళ్ళు వేశ్య లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు. అందరినీ ఎలా అంటానమ్మా ఇంత తెలిసిన వాడిని? ఇప్పుడు మరి మగవారు కూడా అంత అమాయకులు ఎవరు లేరు కదా. ఉన్నారు. అమ్మాయి నాకు లేరు కదా అని స్టేట్మెంట్ ఎలా ఇచ్చేసి చాలా మంది ఉన్నారు. అమాయకత్వమా? బలహీనతది. ఆ బలహీనతని బలహీనత అమాయకత్వం అవ్వదేమో కదా. నేను అమాయకత్వం అంటలేదు, అది అమాయకత్వం కాదు, బలహీనత అంటున్నా. మగవాళ్ళ బలహీనతల్ని క్యాష్ చేసుకోవటం. ఇప్పుడు ఈ మధ్యన ఎన్ని వార్తలు తెలుస్తున్నాయండి. వాడిని టోపీ వేసి వాడి దగ్గర 5 కోట్లు 6 కోట్లు ఏమిటది? వాడి డబ్బు నీకెందుకు? డబ్బు ఎలా సంపాదించాలి? ధర్మంగా సంపాదించాలి. వాడికి ఏదో బలహీనత ఉంది. ఆ అమ్మాయి వెనక పడడం అనే బలహీనత ఏదో ఉందండి. ఎక్కడో ఆకర్షింపబడ్డాడు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే స్త్రీ పురుషుల నేచర్ వల్ల స్టార్ట్ అవుతుంది, వాళ్ళ స్వభావం వల్ల. స్త్రీ స్వభావం ఏమిటి? ఆకర్షించే స్వభావం. తన అందంతో పురుషుణ్ణి ఆకర్షించే స్వభావం కలది. పురుషుడి స్వభావం ఏమిటంటే, ఇవన్నీ నేచర్స్, ఇవన్నీ కాదనలేనివి. పురుషుడి స్వభావం ఏమిటంటే ఆకర్షింపబడే స్వభావం. ఇనుప ముక్క మ్యాగ్నెట్ లాగా. అది ఇనుము స్వభావం, అది ఆకర్షింపబడే స్వభావం. ఇది ఆకర్షించే స్వభావం. ఇప్పుడు ఈ ఆకర్షించే స్వభావాన్ని నీ స్వార్థం కోసం వాడుతున్నావు అనుకోండి, ప్రేమ నటించి వాడి జీవితంలోకి ప్రవేశించి ఈ నా కోసమే పుట్టిందనే భ్రాంతి కలిగించి ఆ మాడ్యులేషన్ టాక్ని ఉపయోగించి, వాయిస్ని ఉపయోగించి, ఇంకా ఎందుకంటే వాడు ఆల్రెడీ బలహీనుడు కదా. నేను ఎప్పుడు చాలా స్ట్రైట్గా చెప్తుంటాను, మగవాడు ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ వీక్. స్త్రీ ఫిజికల్లీ వీక్, మెంటల్లీ స్ట్రాంగ్. దిస్ ఈజ్ ది నేచర్. యాక్చువల్లీ అంటే మామూలుగా చెప్తూ ఉంటారు మీలాంటి వాళ్ళు అండ్ కొంతమంది పెద్దలు, భగవద్గీతని కనుక మన హిందువులకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే దాని మీనింగ్తో సహా, సో ఆ సెన్సిటివిటీస్ అండ్ నాలెడ్జ్ అండ్ లైఫ్లో ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు సూసైడ్లు చేసుకోవడం ఇవన్నీ కూడా మానేస్తారు. ఖచ్చితంగా అండి. ప్రపంచంలో ఇదొకటే కాదు, వ్యక్తిగతమే కాదు, వ్యక్తిగతం, సామాజికం, పారమార్థికం, వీటన్నిటికీ సంబంధించిన అనేక సందేహాలని ప్రపంచంలో నివృత్తి చేయగలిగిన ఒకే ఒక్క దిక్సూచి, లైట్ హౌస్, టార్చ్ బేరరు ఈజ్ ఓన్లీ వన్, దట్ ఈస్ భగవద్గీత. అది చెప్పినవాడు ఎవడో తెలుసా? భగవంతుడు. కరెక్ట్. అందుకనే భగవద్గీత. మిగతా గీతలన్నీ మాది గీత అంటున్నారు కదా, మిగతా మతాలన్నీ అవన్నీ మానవ గీతలు మాత్రమే. ఎవడికి తోచింది వాడు రాశాడు. నేను అందుకని స్పష్టంగా ఇప్పుడు సమాజం ఇంకా వాటి మీద మన ఆఫీస్లో ఖురాన్లో ఏముంది కొంతకాలం స్టడీ చేశాను, ఈ బైబిల్లో ఏముంది కొంతకాలం స్టడీ చేశాం. మీకు బయట అబూబకర్ ముసలియార్ అని జమైత్ సున్నీ ఉలేమా అధ్యక్షుడు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ మధ్యన. మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు పిల్లల్ని కంటానికి మాత్రమే ఉపయోగిస్తారన్నాడండి. అసలు ఈ హిందువులు జ్ఞానం తెచ్చుకోవాలి కదా వీళ్ళు. మనం ఎంత స్థాయిలో ఉన్నామో, మనోవాక్కాయ కర్మలన్నాం, మనస్సులో కూడా వాడి గురించి చెడు ఆలోచించొద్దు. వాక్కు ద్వారా మన చెడ్డ మాటలు మాట్లాడి అవతల వాడిని డిస్టర్బ్ చేయొద్దు. కర్మ, నీ పనుల ద్వారా అవతల వాడిని డిస్టర్బ్ చేయొద్దు. ఇంతకంటే ప్రపంచంలో చెప్పగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? మనకి కొంతమంది ఉన్నారు, లలిత్ కుమార్,
కరుణాకర్ గారు, అట్లాగే ఇప్పుడు ఇంకొక స్వామీజీ ఉన్నారు చూడండి, రాధా మనోహర్ దాస్ గారు. నేను వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళు చేసే మార్గం, భగవద్గీతలో ఏముందో, రామాయణాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, ఇతిహాసాల్లో ఏముందో చెప్పేవాళ్ళు ఒక సెక్షన్ను, వాళ్ళు జ్ఞాన మార్గాన్ని ఉపదేశించడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆ పని వాళ్ళు చేయాలి. ఎందులో ఏమీ లేదో, దేని వెనకాల మనం పరిగెత్తు మన జీవితం మనం నాశనం చేసుకుంటున్నామో అవి చెప్పేవాళ్ళు కూడా, బలంగా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన బ్యాచ్ అంతా వీళ్ళు, లలిత్ కుమార్ గారు, వీళ్ళందరూ. వాళ్ళకి ఏమొస్తుందండి దీనివల్ల? ఈ పోలీస్కి మీరు కూడా మీ మీద కూడా ఏదో అని విన్నా నేను, ఏదో విషయంలో సాయిబాబా. సో అది తెలియాలి కదా. నేను అది కూడా చాలా పెద్ద టాపిక్, అది చాలా పెద్ద టాపిక్ అది. సాయిబాబాది ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ. నేను చేసింది ఏంటి అంటే, సాయిబాబా ముస్లిం, ఆయన దేవుడు కాదు, మీరు గురువుగా కావాలంటే మీరు పెట్టుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు, మా హిందూ దేవీ దేవతలను తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెడుతున్నారు. సో దానికి మనోభావాలు చాలా దెబ్బతిన్నాయని 3 చోట్ల కేసు వేశారు, హైదరాబాద్, ఖమ్మం, షిరిడి. సో దీని గురించి అవును, ఆయనకు ఎక్కడా కూడా గురు పరంపర ఇది లేదు అని చెప్పినందుకు సామవేదం షణ్ముఖ శర్మ గారిని భయంకరంగా సాయిబాబా భక్తులు తిట్టారు. ఆయన మాట్లాడనంత వరకు ఏమన్నారు, మీ గురువులను చెప్పమని చెప్పండి, మీ ఆధ్యాత్మికవేత్తలను చెప్పమని చెప్పండి, మేము యాక్సెప్ట్ చేస్తామన్నారు. అంటే 2 నాలుకల ధోరణి. చెప్పిన వెంటనే వాడు అసలు హిందూ కాదు, సనాతన్ కాదు, అసలు స్పిరిచువల్ గురువునే కాదు, హీఈస్ వేస్ట్. ఎవరిని? సామవేదం గారిని అని చెప్పేసి, అంటే ఎక్స్ప్రెస్ చేయమని చెప్పండి, మేము మౌనంగా ఉంటామన్నారు. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత 2వ నాలికను వాడడం జరిగింది. ఇప్పుడు మరి మీరేమంటారు? ఇది కాంట్రవర్షియల్, మీరు మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు, బట్ ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ బికాస్ టాపిక్ వచ్చింది కాబట్టి. అసలు ముందు నేను ఖండించవలసింది గురుదూషణ అత్యంత దారుణం. గురుదూషణ వాళ్ళు ఏమంటున్నారు, సాయిబాబానే జగద్గురు, మరి కృష్ణుడు ఎవరో మరి వాళ్ళకి తెలియాలి, సాయిబాబానే జగద్గురు, జగద్గురుని దూషించిన నువ్వెవడరా అన్నట్లు మాట్లాడారు. పూర్తిగా నేను కూడా గురుతుల్యుడిగా భావించే మహాత్ముడు జీవితం ఆధ్యాత్మిక మార్గం వైపుకే తన జీవితం ఏమంటారు మలుపు తిప్పుకుని సినిమా నుంచి, మేమిద్దరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. నేను సినిమా జర్నలిస్ట్గా, సినిమా గాయకుడిగా, నేను సినిమా రచయితగా. ఆయనకి నాకు వయసులో కొన్ని నెలలు మాత్రమే తేడా. సో ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు. ఆధ్యాత్మిక మార్గంలో ఆయన వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడో నేను వచ్చాను. నేను ఆయన గురువుగా భావిస్తాను. ఆయన త్రికరణ శుద్ధిగా మాట్లాడతారు. ఆయన పాదధూళికి కూడా ఆయన్ని విమర్శించేవాడు. ఆయన సమకాలికుల్లో ఇది గుర్తుపెట్టుకోండి, ఆయన ఎదగడం అంటే ఏమిటో తెలుసా? తత్సమానుడిగా భావించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా స్ఫూర్తినిచ్చే స్థాయిలో ఎదిగితేనే ఎదగటం. కరెక్ట్. రిఫరెన్స్ కోసం మీరు ఏం చేస్తుంటారు? మీరు ఇతర ప్రవచనకర్తల ప్రవచనాలు కూడా మీరు ఎప్పుడన్నా వింటూ ఉంటారా? వింటే మీకు ఏమనిపిస్తుంది అంటే, నేను డెఫినెట్గా వింటాను, సామవేదం షణ్ముఖ శర్మ గారి ఉపన్యాసాలు నేను వింటూ ఉంటాను, నాకు చాలా ఇష్టం అని గరికపాటి వారు అన్నారు. చిన్న విషయం కాదు అది. నాది కృష్ణ మార్గం. అవును, కృష్ణ మార్గం. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఏమిటంటే, కృష్ణుడు గొప్ప మాట అంటాడు 16వ అధ్యాయంలో, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది ఆలోచించాలో, ఏది ఆలోచించకూడదో, ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళకూడదో, దేని ఫాలో అవ్వాలో, దేని ఫాలో అవ్వకూడదో, ఇవన్నీ నువ్వు తెలుసుకోవడం కోసం ఏది చేయదగినదో, ఏది చేయదగనిదో తెలుసుకోవాలి అంటే దానికి శాస్త్రమే ప్రమాణము. నేను అనుకున్నాను కాబట్టి వీడిని దేవుడు అనేసుకుంటాను, నాకు నచ్చింది కాబట్టి నేను ఈ మార్గంలోనే వెళ్ళేస్తాను అంటే అది నీ కర్మ. దాన్ని సమర్థించడు, దాన్ని ఎవరు ఖండించడు కూడా. నేను వదిలేస్తారంతే. ఆ మార్గంలో పోతున్నావో పో, అది ఎంత. ప్రశ్న కూడా చెప్పేద్దామని అంటే, అవధూత లక్షణాల గురించి ఆయన వివరిస్తున్నారు. అంటే సామవేద షణ్ముఖ శర్మ గారికి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి శాస్త్రం పట్ల అవధూత లక్షణాలు ఎక్కడా లేవని ఆయనకు తెలిసిన శాస్త్రాన్ని వివరించారు. వివరించినందుకు ఇంత దూషణలు జరిగాయి. భగవంతుడు అంటున్నాం మనం, చాలా పెద్ద మాట అది. అవును, ఎవరిని పడితే వాళ్ళని అట్లా భగవంతుడు అంటానికి వీలేదు. భగవంతుడికి విష్ణు పురాణంలో చాలా గొప్ప రెఫరెన్స్ ఉంది. ఎవరిని భగవంతుడు అనాలి? భగవంతుడికి ఉండవలసిన, ఇప్పుడు అసలు మానవుడు అనిపించుకోవడానికే, త్రిగుణాతీతుడు అనిపించుకోవడానికే ఉండాల్సిన లక్షణాలు ఏమిటో పరమాత్ముడు చెప్తున్నాడే. అలాంటిది భగవంతుడు ఆయనకి ఉన్న ఏమి లక్షణాలు ఉన్నాయని భగవంతుడు అనిపించుకుంటున్నాడు? ఊరికే మన మూర్ఖత్వంలో వచ్చిన మాట కాదు అది, జ్ఞాన సంబంధమైన మాట.
ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. భగము అని 6ంటికి పేరు. ఏమిటా 6 అంటే ఐశ్వర్యస్య. ఐశ్వర్యం అంటే నశించిపోయేది కదా. ఐశ్వర్యం అంటే విభూతి లేదా మహిమాతిశయం, దాన్ని ఐశ్వర్యం అంటారు. దాన్నే జ్ఞానం అంటారు. దీని ఐశ్వర్యం ఎప్పటికీ నశించండి. ఏది తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడానికి మరి ఒకటి మిగిలి ఉండదో, ఏదైతే శాశ్వతమవుతుందో అది ఐశ్వర్యము. అది కలిగిన వాడిని భగవంతుడు అంటారు. సమగ్రస్య, వాళ్ళు లేనిది లేదు, అన్నిటి సమగ్రమైన స్వరూపము, సమగ్రమైన స్థితి కలిగి ఉన్నవాడు పరమాత్ముడు, భగవంతుడు. వీర్యస్య, వీర్యం అంటే బలము. ఇంకా బలానికి అంతు లేదు, అన్నీ కలిపితే ప్రకృతి మొత్తం. ప్రకృతి అంటే విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అంటాడు. బలం అంటే అది. అంటే దాని అర్థం ఏంటంటే విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అని కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ, ఈ మాటకు అర్థం ఏంటంటే 13.3 మిలియన్ల భూములు ఒక చోట పేర్చితే అది సూర్యుడైంది. సూర్యుడి పరిమాణం అంతా. అలాంటిది కొన్ని కోట్ల సూర్యులు ఒక చోట పేర్చితే అది ఒక నక్షత్రమైంది. ఒక నక్షత్రం పరిమాణం అంతా. అలాంటి కొన్ని మిలియన్ల కోట్ల నక్షత్రాలు ఒక చోట పేర్చితే వాటి కక్షలో అవి తిరుగుతుంటే అది నెబ్యులా అయింది. పాలపుంత అంటారు దాన్ని. ఇలాంటి నెబ్యులాలు, ఇప్పుడు చెప్పిన ఈక్వేషన్లో ఇన్ని నెబ్యులాలు కలిసి, ఇలాంటి నెబ్యులాలు ఈ సృష్టిలో కొన్ని కోట్లు ఉన్నాయి. ఇంకా కొన్ని మిలియన్లు కోట్లు, అవి అనంతం అంటాం దాన్ని. అవును. కృష్ణుడు ప్రత్యేకంగా అక్కడెక్కడో మథురలో లేడు. నేనే కృష్ణుడి రూపంగా పుట్టాను, నేనే రాముణ్ణి, అయోధ్యలో కాదు నా దగ్గరే ఉన్నారు. అసలు ఇంకెక్కడా కూడా మనకు చార్ధామ్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఆ స్థలాలలో ఏం లేరు. నేనే అన్నీ, గంగ కూడా నా పాదాల నుంచి పుట్టింది అన్నది వారి పుస్తకం, సాయిబాబా పుస్తకంలో ఉంది కదా, అది సచ్చరితంలో రాశారు. గంగ ఆయన పాదం నుంచి, పుస్తకమే రెఫరెన్స్ కదా. పుస్తకం ఏంటది? అది ఎవరు రాసింది? అది వ్యాసుడా? లేదు, మన వాళ్ళు ఎవ్వరూ రాయలేదు. అంటే సాయిబాబా చరిత్రం జరిగింది బ్రిటిష్ వాడు పరిపాలనలో, మన తిరుగుబాటు జరిగేటప్పుడు జరిగిన, అంటే ఝాన్సీ లక్ష్మీబాయి ఈ పీరియడ్ 1800 పీరియడ్లో ఆయన మన భారతదేశంలో ఉన్న చరిత్రలు ఉన్నాయి. మరి అప్పుడు రాసిన వాళ్ళే కదా. నేను ఒకటి చెప్తానమ్మా. ఇప్పుడు నీకు నాలెడ్జ్ అంతంత మాత్రం అనుకోండి. మీకు ఇప్పుడు మీరు ఒక పుస్తకం చదివి ఆ పుస్తకంలో అవన్నీ మీరు కరెక్ట్ అనుకుంటే దాని అర్థం పుస్తకం గొప్పదని కాదు, మీ నాలెడ్జ్ అదని అర్థం. ఇప్పుడు సినిమా యాక్టర్లను దేవుళ్ళు అనుకునే వాళ్ళు ఉండరు కదా. అందుకే రజనీకాంత్ గుడి కట్టి అభిషేకాలు చేస్తున్నారు కదా. ఇంకో ఆడెవరికో కూడా గుడి కట్టారు కదా, గుడి కట్టి అభిషేకాలు చేస్తున్నారు. అది మంత్రం కూడా చదువుతున్నారు. అది మన లెవెల్ వాళ్ళకి ఏమనిపిస్తుంది? అమాయకత్వం అనిపిస్తుంది కదా. నువ్వు ఏది మాట్లాడాలన్నా, దేన్ని మీరు కన్ఫర్మ్ చేయాలన్నా గుర్తుపెట్టుకోండి. నేను ఇది అనుకున్నాను కాబట్టి ఇది అని, దయచేసి నేను ఈ వేదిక నుంచి మీ దగ్గర ఇప్పుడు ఓపెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడి నుంచి నేను మాట్లాడుతుంది ఏంటంటే, మీరు ఏది మాట్లాడాలనుకుని, ఏది కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నా అది శాస్త్ర ప్రమాణం. గురువుల అంగీకారం తీసుకోండి, గురువుల దగ్గరికి వెళ్ళండి. ఆయనే గురువు అని చెప్తున్నప్పుడు ఆయన గురువు అని ఇంకొకళ్ళు ఎవరో చెప్పాలి మీకు. ఆయన గురువు అని ఆయన చెప్పలేదు. ఎవరు పుస్తకం రాశారు? పుస్తకం రాసిన వాళ్ళు రాస్తే ఎలా కుదురుతుంది? మనం వేద ప్రమాణంగా నడుస్తున్నాం. అసలు ఈ దేశానికి ఏది ప్రమాణం? వేదం. ఈ వేదాన్ని అర్థం చేసుకోవడానికి కూడా వేదం 4 భాగాలుగా విభజింపబడింది. లేదు అదే చెప్తున్నా. ఉన్నారో లేదో కన్ఫర్మ్ చేసుకోండి అంటున్నా. నేను దేన్ని నిందించలేను, నేను దేన్ని అవునలేను. నేను ఎందుకు అవునని మాట్లాడలేదంటే, నేను ఇప్పుడు దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడలా. ఎందుకంటే నా మనస్సులో ఆల్రెడీ ఫిక్స్డ్ ఒక దేవుడు. ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే దానికి ఒక ప్రమాణం ఉంది. కృష్ణుడు, నేను భగవద్గీతలోకి ప్రవేశించాను, ఇప్పుడు నేను నోట్లోకి 5 వేళ్ళు వెళ్ళటానికి ఈ సబ్జెక్టే కారణం కాబట్టి కృష్ణుడి మీద ఏగవాలని ఇవ్వకపోవడం, ఈ మూర్ఖత్వంలో లేను. నేను అలా వచ్చిన వాడిని కాదు. నేను విశ్లేషణలోంచి, విమర్శలోంచి కృష్ణ మార్గంలోకి వచ్చిన వాడిని. కృష్ణుడు గొప్ప మాట చెప్తాడు, తల్లి యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నా అధికంతతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునా అపి విచాల్యతే. భగవద్గీతలోకి నేను వచ్చినప్పుడు, భగవద్గీతలోకి వస్తూ నేను ఇన్ని ఆలోచించా. భగవద్గీత రికార్డ్ అయిపోయిన తర్వాత నేను ఇన్ని కోట్లు సంపాదించాలి అనుకుంటూ వచ్చా. రెండో మాట, భగవద్గీత అంతా తొందరగా పూర్తి చేసేసి మళ్ళీ నా సినిమా పాటల వ్యాసంగంలోకి వెళ్ళిపోయి నేను మళ్ళీ లౌకిక ప్రపంచంలోకి వెళ్ళిపోవాలని వచ్చా. మొదటగా అలాంటి ఆలోచన సాధారణ ఆలోచనతో ఇందులోకి అడుగుపెట్టా.
ఇందులోకి అడుగుపెట్టిన తర్వాత లైఫ్ అంతా మారిపోయింది. నేను అసలు అటు వెళ్ళాలి, సినిమా పాట నా నోట్లోంచి నేను పాడను, హరిని కీర్తించు నా నాలుక నరుని కీర్తించదు అన్నమయ్యలాగా. ఆయన ఎందుకు అన్నాడో అప్పుడు కానీ అర్థం కాలేదు నాకు ఈ భగవద్గీతలోకి వచ్చిన తర్వాత కూడా. నేను వేదికల మీద నేను ఆడపిల్లలు నేను పక్కన నిలబడి నేను జూయెట్లు పాడాలని నేను అనుకోలేదు. అసలు ఆలోచన పోయింది. వేదికల మీద సోలోలు పాడలేదు, జూయెట్లు పాడలేదు. నేను సినిమాల్లో నేను ఈ మధ్యన అఖండాలో అది కూడా భగవద్గీత శ్లోకాలు పాడమని తను పిలిస్తే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అలా నేను పాడడానికి వెళ్ళాను తప్ప ఆసక్తి కూడా పోయింది. అంటే లౌకికమైన మీకు ఏం పాట పాడారు? అదే యదా యదా హి ధర్మస్య అది పాడాను, ఆ శ్లోకాలు పాడాను. సో మీకు ఆ లౌకిక అశాశ్వతమని చూడండి, వాటి పట్ల మీకు ఊహ విపరీతంగా మనం ప్రకటించుకోవాలని. ఇప్పుడు ఇంటర్వ్యూకి ఇప్పుడు మీరు 10 సార్లు ఫాలో అప్ చేశారు, రేపు కూర్చుందామా ఎల్లుండి కూర్చుందామా అని. అట్లా అసలు అంటే ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి యందు సమబుద్ధి కలిగి ఉండుట, నా యందు అనన్యమైన భక్తి భావన కలిగి ఉండుట, ఏకాంతవాసము జనసమూహమునందు అనాసక్తి కలిగి ఉండుటయే జ్ఞానము అంటాడండి. సమాజం అంతా భగవద్గీతలోకి వెళ్ళిన తర్వాత మీ కాన్సెప్ట్, మీ ఆలోచన విధానం, మీ దృక్పథం అన్నీ మారిపోతాయి. జనాలందరూ మీ దగ్గరికి వస్తున్నారంటే దాని అర్థం మీలో తపస్సు ఉందని అర్థం. మీరే జనాల దగ్గరికి పోతున్నారనుకోండి, మీ దగ్గర తపస్సు లేదు. సాయిబాబాకు కృష్ణుడి వేషం వేసినటువంటి విగ్రహాలతో ఇప్పుడు గుడులు కడుతూ ఉన్నారు. సో దాన్ని ఎలా చూస్తారు? సాయిబాబాకి కృష్ణుడి వేషం నేను ఇందాక ఆ శ్లోకం అర్థం చెప్పాలి. ఎల్లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నా అధికం తతః అన్నాడు. అంటే ఏ లాభమును పొందిన పిదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో అట్టి స్థితిని యోగమని తెలియవలెను. ఒక్కసారి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా పక్కకు తిప్పి కామ్య దేవతలు ఇంకా చూడరు. ఇంకా మీరు ఈవెన్ వినాయకుడని లక్ష్మి అని ఆవిడ పట్టుకుంటే డబ్బులు వస్తాయి, ఈయన పట్టుకుంటే నిర్విఘ్నంగా జరుగుతుంది, ఇంకా ఆయన పట్టుకుంటే ఇంకోటి ఏదో వస్తుంది. అదే అంటున్నారు కదా సాయిబాబా రాముడు, సాయిబాబా కృష్ణుడు. నాకు వీళ్ళు ఉన్నారు కదా అంటున్నారు. నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారు, నాకు తెలిసిన ఒక డాక్టర్ గారికి సాయిబాబా కల్లో వచ్చి నేనే సాక్షాత్తు రాముడిని, ఇక వేరే రాముడు ఎవరు లేరు అని చెప్పి కనిపించారట, అందుకని నమ్మేశాడు. ఎవరు నమ్మేశారు? ఎవరో ఎక్స్పీరియన్స్. ఇంకా అవన్నీ చాలా జరుగుతాయండి. అయితే నాకు అనిపిస్తుంది రాముడికి అంత దౌర్భాగ్యం ఎందుకు పట్టింది? నేను ఇంకొకటి ఏంటంటే కృష్ణుడికి ఎందుకు అంత దౌర్భాగ్యం? అదే నేను సమాజంలో కూడా చాలా చోట్ల చూస్తుంటాను. ఇప్పుడు నేనేదో ఒక దాన్ని నమ్మేసి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాను అనుకోండి, ఒక దాన్ని నమ్మి ఒక వ్యవస్థ రూపొందించడం మొదలెట్టాను అనుకోండి, మీరు ఇప్పుడు అది కరెక్ట్ కాదన్నారనుకోండి, నా వ్యవస్థ పాడైపోతుంది. అందుకని నేను తిరుగుబాటు చేస్తాను. ఆ తిరుగుబాటులో భాగంగానే ఈ కేసులన్నీ దీనికి ఈ ప్రమాణాల దగ్గర నిలబడవు. నేను ఏమంటానంటే ఎన్ని రకాలుగా బెదిరిస్తున్నారు, వేద ప్రమాణం పడతావు, నాశనం అయిపోతావు, సాయిబాబాతో పెట్టుకున్నావు, నీ బతుకు ఇంకా నాశనం అని అది వాళ్ళ నమ్మకం. మన నమ్మకానికి ఇంకా ఏదో సినిమాలు అంటారు చూడండి, ఎమోషన్స్కి ఫ్యాన్స్కి ఎమోషన్సే కానీ లాజిక్లు ఉండవని. ఇది కూడా అలాగే కనిపిస్తుంది. నేను ఏమంటానంటే ఈ వేద ప్రమాణమైన దేశంలో వేదాన్ని అర్థం చేసుకోవడానికి, మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు చాలామంది గురువులను ఆశ్రయించాలండి. మీరు ఒక గురువుని పట్టుకోకపోతే, నేను కొన్నిసార్లు ఆందోళన చెందుతుంటాను. మీరు కనిపించిన వాళ్ళందరినీ గురువు అన్నారనుకోండి, ఆ జన్మ వేస్ట్ అయిపోతుంది. నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను ఈ మాట. నువ్వు సరి అయిన గురువుని ఎంచుకోకపోతే ఆ జన్మ వృధా అయిపోయినట్టు. ఆ జన్మంతా వీడే గురువు అనుకుని తిరుగుతూ ఉంటారు, అంతే. పోయింది, ఆ జన్మ పోయింది. ఇంకా అవతలవాడు చెప్పింది నా మనోభావాలు దెబ్బతింటే ఆ స్థాయికి వచ్చేస్తుంది. అవతలవాడు చెప్పింది నీ బుర్రకెక్కదు, అది తామసంలోకి వెళ్ళిపోతుంది. నా ఇష్టం అనేది వచ్చేస్తుంది. అది నా ఇష్టం, ఇంకా నీకు అది నీ దురదృష్టం అది. ఇప్పుడు వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పట్ట అనేది అర్థం కాదని వేదాలని 4 భాగాలుగా విభజించారు. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, చివరి భాగాలు ఉపనిషత్తులు. ఈ 3 భాగాల సారాంశం ఉపనిషత్తులు. అది కూడా అర్థం కావటం లేదని, దానికి కూడా నీకు టైం లేదని ఒక సందర్భం చూసుకుని భగవద్గీత ఉపదేశించాడు పరమాత్మ. ఈజీగా చెప్పేస్తాను నాన్న అని. అది కూడా జనసామాన్యానికి దగ్గరగా లేదని మళ్ళీ శంకరాచార్య అనే మహానుభావుడు మధ్యే మహాభారతం మధ్యలో 6వ పర్వంలో ఉన్నదాన్ని బయటికి తీసుకుని ఆ 18 అధ్యాయాలు ప్రింట్ చేసి దాని జనాలకు ఇచ్చి, నాన్న ఇది ఉంది, ఇది చదువుకుంటే జీవితంలో పాస్ అయిపోవచ్చు. కానీ భలే చెప్పారండి. కానీ శంకరాచార్యుల వారిని పూర్తిగా ఈ శ్రీకృష్ణుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరూ ఆయన్ని శివుడికి సంబంధించినగా డివైడ్ చేసేసి కేవలం రామానుజాచార్య మాత్రమే ఈ విష్ణువు అంశకు సంబంధించినట్లు చూసి ఆయన శంకరాచార్య వారిని పూర్తిగా అట్లా డివైడ్ చేసేసారు కదా, ఆయన శివకు సంబంధించిన వారిని. మరి దీన్ని ఎలా చూస్తారు? ఇవన్నీ ఆయనేమో జనాల్లో అజ్ఞానము, మూర్ఖత్వము, అసలు వీటన్నిటికీ ఒక సోర్స్ ఉంది, సరైన గురువు లేకపోవటం.
కానీ ఆ గురువులని చెప్పబడే వాళ్ళే అలా చేస్తున్నారు. అదే అదే వాళ్ళు నేను మాట్లాడింది మీరు చాలా నేను మాట్లాడిన పదం కొంతమంది పీఠాధిపతులు నేను మాట్లాడింది జాగ్రత్తగా వినాలి. సరి అయిన గురువుల మీరు పంచను చేరకపో సరి అయిన గురువులు అది ఆ జన్మలు కూడా వేస్ట్ అవుతాయి. ఆ జన్మలో సరైన గురువు దొరకలేదు అనుకోండి, ఇలాంటి వాళ్ళే దొరుకుతారు. శివుడికి విష్ణువుకి చాలా భేదం ఉందని, విష్ణువు మాత్రమే దేవుడని, శివుడు కాదని, శివుడు అదేదో పుస్తకంలో చదివాను, ఇస్కాన్ వాళ్ళ భగవద్గీత అనుకుంటా, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని అది విభూతి యోగంలో రుద్రాణం శంకరశ్చాస్మి అనే పదానికి అర్థం తామస దేవత అయిన శివుడు అని రాశారు. నాకు ఆ రోజంతా నాకు నిద్ర పట్టలేదు. సమాజంలో ఇట్లాంటి వాళ్ళందరూ తయారవుతే ఎవడిచ్చాడు అసలు వీడికి అర్హత? అసలు ఈ వ్యాఖ్యానం ఎప్పుడు పుట్టింది? నా దగ్గర వీళ్ళకి ఇంత ముందు వ్యాఖ్యానం రాసి నా దగ్గర ఇంకో భగవద్గీత ఉంది. అక్కడ అల్లా మరియు జీసస్ అద్భుతమైన దేవుళ్ళని రాశారు. దానిపైనేమో భగవద్గీతే. అదే ఈ అజ్ఞానాలు మూర్ఖత్వాలు చాలా ఉన్నాయి. సమాజం కూడా భగవద్గీత విషయంలో చాలా చైతన్యమై వీళ్ళని ప్రతిఘటించాల్సిన రోజులు కూడా వచ్చినాయి. నా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే స్వామీజీలు కూడా వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ చదువుకుని ఇప్పుడు శృంగేరి మహాస్వామి, కంచి మహాస్వామి వీళ్ళు నిజంగా జ్ఞానయోగులు. వాళ్ళకి అసలు మిగతా వాళ్ళు వేరే కుంపడి పెట్టాడా, ఆ మఠం మీద విరుచుకుపడడం, వీడంటే అసూయ అట్లాంటివి ఏమీ లేని వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చిన ఇలాంటివన్నీ తెలిసినప్పుడు ధర్మ ప్రచారంలో భాగంగానే అధర్మాన్ని ఎదుర్కొని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంది. నేను అది చాలా ఫ్రీక్వెంట్గా వీళ్ళే మాట్లాడాలి, ఆ డ్రెస్ వేసుకునే వాళ్ళే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు సప్రమాణంగా మాట్లాడగలరు. వాళ్ళు ఎందుకంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, కల్పం, నిరుక్తం, జ్యోతిషం ఇవన్నీ తెలుసుకుని సంపూర్ణమైన జ్ఞానంతో ఆ పీఠాన్ని అధిరోహించిన పీఠం మీద ఉన్న స్వామీజీలు వేరు, స్ట్రీట్కు మన స్ట్రెస్లోంచి పుట్టే కార్పొరేట్ స్వామీజీలు వేరు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఈవెంట్లు చేస్తుంటారు. వాళ్ళు జనాల్ని అట్రాక్ట్ కావాలో తెలుసు, వాళ్ళని మోడీని ఎప్పుడు ఆహ్వానించాలో తెలుసు, ఎవరి పక్కన నిలబడితే పబ్లిసిటీ వస్తుందో తెలుసు, నాకు ఈ జేబులో పలానా మినిస్టర్ ఉన్నాడు, ఈ జేబులో పలానా మినిస్టర్ ఉన్నాడని చెప్పుకుని జనాల్లోకి రావడం ఎలాగో తెలుసు, వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేయడం ఎలాగో తెలుసు, వాళ్ళ వ్యాపారాలు వ్యవహారాలు. మీరు చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే నేను ఇందులో ఒక ఆవేదన ఉంది. మెయిన్ పాయింట్ ఏంటంటే నేను చెప్తే కొన్ని వందల మందో వేల మందో వినగలరు తల్లి. నా సబ్జెక్ట్ మీద నాకు ఒక కమాండ్ ఉంది. దీని మీద నాకు సంపాదించాలనే ధ్యాస కానీ యావ కానీ లేదు నాకు. కరెక్ట్. నాకు ఆల్రెడీ 2 సార్లు స్టంట్లు పడినాయి. అండ్ మీరు పీఠాధిపతి కాబట్టి మిమ్మల్ని ఎవరు తొక్కేయలేరు కూడా వచ్చి కాంపిటీషన్. నేను పీఠాధిపతిని కాదు కాబట్టి నన్ను ఎవడు నాకు అట్లాంటి స్వార్థాలు ఏం లేవు. నేను ఉన్నంతకాలం ఉంటాం, భగవద్గీత ప్రచారమే నాన్న. నేను ప్రతి చోట చెప్తాను. ఇందాక మీరు చెప్పిన శివకేశవుల భేదం విషయంలో కూడా నేను మాట్లాడతాను, అది కూడా చెప్తాను చాలాసార్లు. నేను ప్రతి వేదిక నుంచి చెప్తుంటాను. ఎస్వి టెంపుల్ అని పెడుతుంటారు. ఎస్వి టెంపుల్ అనే పదానికి జనాలు కూడా అర్థం చెప్పండిరా. శ్రీ వెంకటేశ్వర టెంపుల్ అని పిలవకండి. ఎస్వి టెంపుల్ అంటే లౌక్యంగా మీరు శివ విష్ణు టెంపుల్ అని పిలవండి దాన్ని. ఎందుకంటే శివకేశవులకి భేదం లేదు. నేను కూడా ఎందుకు వెంకటేశ్వరనే అనుకున్నాను. అంటే వాళ్ళ ఉద్దేశం కూడా అనుకోండి, శివకేశవులకి భేదము లేదు అని ఎవరు చెప్తున్నారు? విష్ణువే చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? భగవద్గీతలోనే. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షస వసూనాం పావకశ్చాస్మి ధేనూనామస్మి కామధుక్. అన్నీ చెబుతూ అసలు ప్రధానంగా శివకేశవులకు భేదము లేదు. మీనింగ్ చెప్తారా ఈ శ్లోకానికి? నేను మొదట చెప్పింది ఏమిటి? రుద్రాణం శంకరశ్చాస్మి. అసలు ఇదొక్కటే తీసుకోండి. ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను. అంటే పరమాత్మ నిన్ను నీ దివ్యలీలా విభూతుల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ సృష్టిలో ఉన్న వస్తు విశేషాలలో ఏ భావములలో నిన్ను నేను స్మరించగలను, ఆ భావాల్ని ఎక్కడెక్కడ నువ్వు సమధికంగా నిక్షిప్తమై ఉన్నావో అది నాకు చెప్పగలవా అంటే అలా చెప్పిందే ఈ విభూతి యోగం. విభూతి అంటే మహిమాతిశయం. పరమాత్ముడు సృష్టిలో వేటిల్లో ఎక్కువ ఉన్నాడు అని చెప్తూ రాక్షసులలో ప్రహ్లాదుడు, గణకులలో కాలము, పక్షులలో గరుత్మంతుడు, మృగములలో సింహము,
నదులలో గంగ, సృష్టుల యొక్క ఆది మధ్యాంతాలు ఇవన్నీ నేనే 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 అని చెప్తున్నాడు. భలే ఆయన ఫుల్ ఆర్కెస్ట్రా పెట్టి భలే వాయించుకుంటున్నాడు రా అని మనం అనుకుంటామని, నేనే అని వేట్లు అన్నాడో, ఈ నేనే అన్నావు కదా, ఇవన్నీ చాలా లిస్టు చెప్పావు కదా నువ్వు, ఈ నేనే అనేవన్నీ నువ్వు చూపించగలవా అని అడిగాడు అర్జునుడు. ఆ చిన్న విషయం కాదు. ఇక్కడ ఎంత డప్పు కొట్టుకున్నా చూపించే దృశ్యం దగ్గర నిలబడాలి కదా, నువ్వు నిరూపణ దగ్గర నిలబడాలి కదా. నిలబడ్డాడు. ఆ నిలబడిందే విశ్వరూప సందర్శన యోగం. అవును, మీరు నాకు ఏమైతే చెప్పాడో అది మొత్తం చూపించాడు. మీరు అది విన్నారు కదా? నేను విన్నాను. అసలు ఆ రోజు ఆ దాదాపు అర్ధగంట సేపు ఉన్నటువంటి విశ్వరూప సందర్శనం అసలు నేనైతే నాకు తెలియకుండా అలా ఎక్కిల్ వచ్చేసాయి అట్లా. అది ఏడుపు కాదు, తెలియకుండా ఆనంద బాష్పాలు అలా. సో మేము వైష్ణవులు నేను విష్ణుమూర్తిని పూజిస్తాను అని విష్ణు సహస్రనామం చెప్పామనుకో, విష్ణు సహస్రనామం కూడా శివుడు కనిపిస్తాడు. సర్వశర్వ శివస్థాణు. ఆ మంత్రం లేనిదే విష్ణు సహస్రనామం పూర్తి కాదే. రుద్రశబ్దం లేకపోతే, శివశబ్దం లేకపోతే భగవద్గీత పూర్తి కాదే. ఇది కాక ప్రధానంగా అనుశాసన పర్వం మహాభారతంలో, అనుశాసన పర్వంలో అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుణ్ణి దర్శించటానికి పాండవ సమేతంగా కృష్ణుడు కూడా వచ్చాడు. కృష్ణ సమేతంగా పాండవులు వెళ్ళారు. అవును. వెళితే అక్కడ ధర్మరాజు అడిగాడు భీష్మాచార్యుణ్ణి, భీష్మ పితామహ, మీ నోటి నుంచి ఈ సందర్భంలో, ఈ సమయంలో శివుడి వైభవం గురించి తెలుసుకోవాలని, వినాలని ఉంది అని అడిగాడు. అని అడగగానే ఆ అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుడు ఇలా చూశాడు కృష్ణుడు వంక. ఇది భారతంలో ఉంది. భారతంలో పెద్ద దృష్టాంతం ఇది. ఎవడు కాదనలేంది. ఈ రిఫరెన్స్లు వెతుక్కోండి మీరు. సో ఈ అనుశాసన పర్వంలో శివుడి వైభవాన్ని తెలుసుకోవాలని ఉంది మహాత్మ అంటే, ఆయన కృష్ణుడు వంక చూస్తూ అన్నాడు, గతంలో అనేక పర్యాయాలు శివుడి గురించి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందిన కృష్ణుడు మీ చెంత ఉండగా, పరమాత్ముడు కృష్ణుడు మీ చెంత ఉండగా శివుడి వైభవాన్ని నా చేత చెప్పించాలనుకుంటున్నారా? ఆయన కంటే గొప్పగా చెప్పేవారు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు ఆయన చెబితే మీ సమక్షంలో ఇప్పుడు నాకు వినాలనుంది ఈ సమయంలో, ఈ స్థితిలో అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళ మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుడి సమక్షంలో పాండవులకి చెప్పిందే శివసహస్రనామాలు ఉపదేశిస్తూ శివసహస్రనామాల వైభవాన్ని, వాటి అర్థాన్ని, వాటి భావాన్ని అత్యద్భుతంగా చెప్పాడు. రాబోయే యుద్ధంలో నీకు ఇది ఉపయోగపడుతుంది, అందుకని శివుడి గురించి ఘోర తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందు అని అర్జునుడికి సూచించిన వాడే కృష్ణుడు. కృష్ణుడు అంటే విష్ణువు కదా. అవును. మరి ఇప్పుడు వాళ్ళిద్దరూ, నేను ఎప్పుడు సరదాగా చెప్తుంటాను, ఒరే మీరెందుకురా కొట్టుకు చస్తారు ఫ్యాన్స్, స్టేజ్ మీదకి వస్తే హీరోలందరూ ఒకటేరా, వాళ్ళు కావులించుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని ముద్దులు పెట్టుకుంటారు, మీరెందుకురా హీరోలు కొట్టుకు చస్తారు, మేము వీళ్ళ ఫ్యాన్స్, మేము వీళ్ళ ఫ్యాన్స్ అని. దేవుళ్ళు కూడా అంటేనన్నా ఒక్కడే దైవము. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథామాం ప్రపద్య అంటే ఎవడెవడు ఏ విధంగా నన్ను తెలుసుకొని కోరుచున్నారో వాళ్ళని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తున్నా. నువ్వు ఏ పేరు పెట్టి పిలిస్తే ఆ దైవం ఆ రూపంలో ప్రత్యక్షం అవుతాడు, అలా నిన్ను అనుగ్రహిస్తాడు. యోయాం తనుం భక్త శ్రద్ధయార్చితు. దీన్ని ఇలా లింక్ చేసుకుంటారేమో, మేము సాయిరామ్ అని పిలిస్తే వీడు ఉండగా అసలు ఒరిజినల్ వీడు ఉండగా ఇది దీంతో అయిపోలేదు. దంభేన అవిధిపూర్వకాన్ని ఇంకో చోట చెప్పాడు. మరి దీని కంటిన్యూటీ ఏంటంటే, నువ్వు కామ్య దేవతల వెంట పడద్దు, అది స్థిరం కాదు. కోరికల్ని తీర్చుకోవడం కోసమే దేవుళ్ళ వెనకాల పడ్డామనుకో, ఈ మనుజలోకంలో కోరికలు ఇలాంటి దేవుళ్ళ వల్ల తొందరగా సిద్ధిస్తాయి. ఇది ఎప్పుడైతే అలవాటు పడ్డాయో, జస్ట్ లైక్ దట్, కుక్క బిస్కెట్ వేసినట్టు దానికి అలవాటు పడితే ఆ టైంకి అది వచ్చి భోజనానికి అది రెడీగా ఉంటుంది. బిస్కెట్ తీయగానే, చప్పుడు వినగానే. అప్పుడు ఏమవుతుందంటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాను తప్ప మోక్షం అనే దానికి పోవు. యోయాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. కామ్య దేవతలు నాకు అది కావాలి, నీకు ఇది కావాలి, ఈయన కోరుకుంటే అది వస్తుంది, ఆయన కోరుకుంటే ఇది వస్తుంది అనుకుంటూ అవన్నీ అనుభవిస్తూ ఇక్కడే ఉండిపోతారు. మీరు దానికోసం ప్రయత్నించకండి. అన్నీ ఇవ్వగలిగే మోక్షప్రదాత మోక్ష చేత్ జనార్దన
అక్కడికి ప్లాన్ చేయండి అని చెప్తున్నాడు. దీన్ని లింక్ పెట్టుకుని ఇది ఇది మాకు ముందే రాబోయే కాలంలో ఉండే వీళ్ళందరినీ అవతారం అంటున్నారు. అసలు చాలా దురదృష్టం అది. అవతారం అనే మాట చాలా విలువైంది. అవతారం అంటే దిగుట అని అర్థం. వాడు నువ్వు బావిలో పడ్డావు, నిన్ను ఉద్ధరించడం కోసం ఆయన కూడా బావిలోకి దిగాడు, నీకు చెయ్యి అందించి బయటికి మోక్షం అనే మార్గం వైపుకి తీసుకువెళ్ళడానికి. నీ కాన్సన్ట్రేషన్ అటు ఉండాలి, ఇవి కాదు. ఈ లోపల ఎవడో ఒకడు వీడేదో నమ్మేసి దాని మీద జనాలందరూ మూర్ఖంగా ఒక చోటకు పోతున్నారనుకోండి, దాన్ని క్యాష్ చేసుకోవడానికి కొన్ని వలయాలు ఏర్పడతాయి చుట్టూతా. పొలిటీషియన్స్, సినిమా వాళ్ళు ఏర్పడేసి దాని మీద సినిమా తీసేస్తారు. ఒకటి సినిమా తీసేసి ఆ సినిమాలో విశ్వరూపం చూపించేస్తాడు వీడిది. అవును, అసలు ఎంత మూర్ఖత్వం, ఎంత దారుణం అది. విశ్వరూపం ఎవరికి పడితే వాడు విశ్వరూపం చూపించేస్తారా? దాన్ని చూసి కామన్ మ్యాన్ ఉంటాడు చూడండి, అసలు మూర్ఖ ఏదీ తెలియని వాడు ఆ ఎమోషన్కి ఏదో కనెక్ట్ అయిపోతాడు. కనెక్ట్ అయిపోయి ఈయనే దేవుడు అంటాడు. అంటే నువ్వు దేవుడు అంటే దేవుడే. ఇంకా దేవుడు అనే పదానికి అర్థం ఏం లేదు. ఎవడు చెప్పాడు? ఏ ప్రమాణంతో నువ్వు దైవంగా కొలుస్తున్నావు? ఆల్రెడీ ఇప్పుడు ఈ లెక్కన ఆల్రెడీ ఉన్న దేవుడు ఏమవుతాడు? ఇంతకంటే మించిన నువ్వెలా అనుకున్నావు? నీకున్న నాలెడ్జ్ ఏమిటి? నీకున్న గురువు ఏమిటి? వాడుకున్న వ్యాపారం ఏమిటి? దారుణం అది. నువ్వు అలా చేయడానికి వీలే లేదు. అది వీలే లేదు. దాని లోతులకు వెళ్తే ఒక్కొక్క దాని చుట్టూతో ఇంత వ్యాపార సంస్థలు వెలిసిపోయినాయి. హుండీ పెట్టేయటం, దానికి వ్యాపారం, లక్షలు కోట్లు పెరుగుతున్న కొద్దీ అక్కడ మళ్ళీ దాడులు, బాంబులు, ఇవే. అక్కడ భక్తి ఉందా? నేను తిరుపతి వెళ్ళే వాళ్ళకు కూడా చెప్తుంటాను, నాన్న భక్తితో వెళ్ళండి. పరమాత్ముడు ఏమని చెప్తున్నాడంటే, భక్త్యా తు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. తిరుపతి వెళ్ళేవాళ్ళు పర్యాటకులుగా వెళుతున్నారా, భక్తులుగా వెళుతున్నారా? నీ డిజిగ్నేషన్ ఏంటి? ఏం ఫీల్ అవుతూ వెళుతున్నావు? టైంపాసం కోసం వెళ్తున్నావా? చాలామంది మాట్లాడుతుంటారు, మేము లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి కేరళ వెళ్ళాము, మున్నార్ వెళ్ళాము, ఆ పైన డార్జిలింగ్ వెళ్ళాం, ఆ ముందు సంవత్సరం సింగపూర్ వెళ్ళాం, ఈ సంవత్సరం తిరుపతి ప్లాన్ చేస్తున్నాం. అంటే లైక్ దట్ అనమాట. టైంపాస్ ఆ తిరుపతి. ఇప్పుడు భగవద్గీతలో భక్తి, జ్ఞానం, కర్మ వీటన్నింటి గురించి బోధించారు కదా. ఇప్పుడు నేటి జనరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓల్డెన్ జనరేషన్ అయితే కాదు. అంటే సాధారణ మామూలు మధ్యతరగతి జీవితం గడిపే వాళ్ళకి దీని నుంచి జ్ఞానం తీసుకోవాలన్నా, లేకపోతే ఇప్పుడు యంగ్స్టర్స్ లైక్ మేజర్లీ జెన్జీ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారు. అండ్ స్కూల్, కాలేజ్ అండ్ తర్వాత జాబ్స్, ఎడ్యుకేషన్ అన్నీ కలిపి. అండ్ స్కూళ్ళల్లో కూడా భగవద్గీత స్కూలింగ్ టైం చిన్నప్పటి నుంచి పెట్టడం వల్ల ఉపయోగాలు ఏమున్నాయి? మొత్తం ఓవరాల్గా చాలా ఉన్నాయి. నేను అది చెప్తున్నాను. అసలు ముందు భగవద్గీత అనేది బుర్రలోంచి దాని మీద మీకుండే ప్రాథమిక అవగాహనలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఒకటి, అదంతా పూర్తిగా భక్తికే సంబంధించిందని, భక్తి అంటే దేవుడికి మాత్రమే సంబంధించిందని, అది ఇప్పటికి సంబంధం లేదు, రిటైర్మెంట్ తర్వాత చూసుకుందామని, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. లేకపోతే జీవితంలో వైరాగ్యం వస్తేనో, బాధ వస్తేనో అప్పుడు రిలీఫ్ కోసం ఈ పుస్తకం తెరుద్దామని, ఇట్లాంటి ఆలోచనలన్నీ అసలు ముందు బుర్రలోంచి తీసేయండి. ఎస్, స్కూల్కి ఎల్కేజీకి తీసుకువెళ్ళి ఎలా అయితే స్కూల్లో తల్లి వదిలిపెట్టి వస్తుందో ఆ క్షణం నుంచే భగవద్గీత వాడి పక్కన ప్రత్యక్షం అవ్వాలి. ఆ ఏజ్ నుంచి రోజుకో శ్లోకం చొప్పున ముందు నేర్పిస్తూ ఉండాలి. హ్యాబిచ్యుయేటెడ్ అయిపోవాలి. ఒక తన దైనందిన జీవితంలో భగవద్గీత చదవటం ఒక అలవాటుగా మారాలి. మారుతుందా? మా పిల్లలు వినరండి. ఎందుకు వినరు? మనం అనేక వీడియోలు చూస్తుంటాం. చిన్న పిల్లలకి ఈ పంచ ఇవి కట్టి శుక్లాం బల్దం విత్నం అని చదువుతున్నారా వాళ్ళు లేదా? ఎలా చదువుతున్నారు? తల్లి పవర్ఫుల్ అవ్వటం వల్ల, తల్లికి ఆసక్తి ఉండటం వల్ల. అందుకని దయచేసి మీ కూతురు చాలా గొప్ప హీరోయిన్ అంటే నా దృష్టిలో సినిమా అని కాదు, జాతికి ఆదర్శవంతమైన మహిళగా నిలబడాలి అంటే బాల్య దశ నుంచే భగవద్గీత మీ కూతురికి నేర్పించండి. మీ కొడుకే ఈ ప్రపంచంలో గొప్ప హీరో, సినిమా హీరో కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్టింగ్ చేస్తారంతే. యాక్టింగ్ చేసేవాడికి అంత పవర్ ఉంటే ధర్మాన్ని అనుసరించేవాడికి, ధర్మాన్ని ఆచరించేవాడికి ఇంకెంత పవర్ ఉండాలి? సో ఇది ఒక అంటే మోరల్ సపోర్ట్ లాగా. ఇప్పుడు అర్జునుడు చాలా అంటే ఆల్మోస్ట్ అంటే నా సొంత వాళ్ళని నేను చంపాలని వైరాగ్యం ఆవరించిన వాడిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఒక మంచి జీవిత పాఠాల సారాంశమే భగవద్గీత. సో అది బాల్యదశ నుంచే పిల్లలకి నేర్పించడం వల్ల, ఇప్పుడు నేను ఇస్తున్న సందేశం అది, నేర్పించటం వల్ల జీవితాన్ని ఎలా గడపాలి, జీవితాన్ని ఎలా సాధించాలి,
జీవితాన్ని ఎలా సాధించాలి, ఇది భగవద్గీతలో మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక మంచి మాట అన్నారు. ఇవాళ ప్రతి స్టెప్లోనూ చదువు స్ట్రెస్, ఉద్యోగం స్ట్రెస్, పెళ్ళి స్ట్రెస్, ఫ్యామిలీ లైఫే స్ట్రెస్, అన్నిట్లోనూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నామంటే సంథింగ్ ఏదో దాన్ని రిజల్ట్ ఆశించడం వల్లే స్ట్రెస్ వస్తుంది. భగవద్గీత అది చెప్తోంది. పని చేయి, రిజల్ట్ దేవుడికి వదిలి, రెస్ట్ ఆఫ్ ద రిజల్ట్ దేవుడికి వదిలిపెట్టాయి. రిజల్ట్ ఎలా ఉన్నా దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. నువ్వు 90 మార్క్స్ అనుకుంటే 70 మార్క్సే వచ్చినాయంటే దాని అర్థం ఏమిటంటే దేవుడి గురించి తపస్సు చేసేవాడికి దేవుడు ప్రత్యక్షం కాలేదంటే అర్థం దేవుడు లేడని కాదు. దేవుడు ప్రత్యక్షమయ్యేంత ఇంటెన్సిటీతో నువ్వు తపస్సు చేయలేదని అర్థం. ఇంక్రీజ్ యువర్ ఇంటెన్సిటీ. అందుకని కృష్ణుడు అంటాడు అర్జునుడికి విశ్వరూపం చూపించిన తర్వాత, అర్జున నీకు దర్శింపచేసిన ఈ విశ్వరూపం వేద యజ్ఞ తపో ఉగ్ర తపస్సు చేత కూడా సాధ్యం కాదు ఇది. అలాంటిది ఈ మనుజలోకంలో నువ్వు ఒక్కడవే దర్శించగలిగావని ఉగ్ర తపస్సు అనే పదం వాడాడు. అట్లా నువ్వు ఏదైనా సాధించాలంటే అదే యోగం. ఇందాక మోడీ గారి విషయంలో కూడా అతనికి ఈ దేశంతో యోగి అని ఎందుకు రాశానంటే, యోగి అంటే యోగం చేసేవాడు యోగి. యోగం అంటే ఏమిటి? కలయిక. ఎవరితో కలయిక? జీవాత్మ పరమాత్మతో కలయిక. లౌకికంగా దేంతో కలయిక? నువ్వు ఏ పని అయితే స్వీకరించావో ఆ పనికి నువ్వు ఐకాన్గా మారాలి ప్రపంచానికి. అది సాధించటం. జస్ట్ లైక్ దట్ ఈ నెల శాలరీ వచ్చిందా, నాన్ సెన్స్, అలా బతకండి. అచీవర్ అంటే అది అర్థం. మేము ఆ తపస్సు వాళ్ళు ఇలా కాన్సన్ట్రేట్ చేయమంటున్నా. వాళ్ళు ఏం పర్లేదు, వాళ్ళు దేనికి టార్గెట్ చేశారో అదే పొందుతున్నారు. నువ్వు టార్గెట్ చేసింది శాలరీ మాత్రమే, అదే పొందుతున్నావు. అంతకంటే నెక్స్ట్ లెవెల్ ఉంది, అది చెప్తుంది భగవద్గీత. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇక్కడి నుంచి నువ్వు ఎంప్లాయీ స్థితి నుంచి ఎంప్లాయర్ స్థితికి ఎదగాలి. అది నెక్స్ట్ లెవెల్. ఎంప్లాయర్ స్థితి దగ్గర నుంచి భారతదేశంలో పలానా వాడు ఉన్నాడు అని ఇతర దేశాల వాళ్ళకి తెలుస్తోందా లేదా? తెలుస్తోంది. ఎవరి వల్ల తెలుస్తోంది? ఒక మోడీ వల్ల తెలిసింది, ఒక అంబానీ వల్ల తెలిసింది. భారతదేశంలో అంబానీ అనేవాడు ఒకడు ఉన్నాడు అని అమెరికా వాళ్ళకి తెలియట్లేదా? దానికోసం ఎంత కృషి చేసి ఉంటారు, ఎంత తపస్సు చేసి ఉంటారు. అన్నీ కూడా కదా, మానసిక స్థితి, ప్రశాంతత, ఇవన్నీ కూడా నాలెడ్జ్. అంటే ఇవన్నీ మీరు ఏదైతే ఒక కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకం ఉంది తల్లి. పని చెయ్యి, పని తాలూకు ఫలితాన్ని దైవానికి వదిలిపెట్టు, పనిని త్రికరణ శుద్ధిగా చెయ్యి, పనిని ధర్మబద్ధంగా చెయ్యి, పనిని దైవార్పణ బుద్ధితో చెయ్యి, పనిని అటాచ్మెంట్ లేకుండా చెయ్యి. ఈ పని చేస్తున్నాను అనే భావంతో చెయ్యి తప్ప ఇది నాది అనే భావంతో చేశారనుకోండి, ఈ పని నేను ఎలా పాడాను అని కాళ్ళ దగ్గర ఇస్తే అది నీ గొప్పతనం అని నువ్వు విర్రవీగుతున్నట్టు లెక్క. ఇవాళ నీ గొంతు బాగుంది కాబట్టి బాగా పాడగలిగావు. ఆ బాగుండటం అన్నది నీకు సంబంధించింది కాదు. ఇంటికి వెళుతూ దారిలో 4 తుమ్ములు తుమ్మామనుకోండి, ఇంటికి వెళ్ళేసరికి గొంతు పోయింది, జలుబు వచ్చేసింది. మరి గంట ముందు బాగానే ఉన్నావు కదా, ఏది నీ చేతుల్లో ఉన్నట్టు? నేను అనే అహంకారం వదిలిపెట్టు, నాది అనే మమకారం వదిలిపెట్టు, కర్తృత్వ భావన, కర్తవ్య దీక్షతో చేయి తప్ప నేను చేస్తున్నాననే భావన తీసి పక్కన పెట్టు. ఇదంతా సైకలాజికల్ ట్రీట్మెంట్ కృష్ణుడు అర్జునుడికి ఇచ్చింది. ఈ మధ్యకాలంలో నేను ఒకటి చూశానండి. అంటే పిల్లలు ముద్దుగా మీరే అన్నారు వీడియోస్ శ్లోకాలు నేర్పించి, ఆ ముద్దుగా వీడియోలు తీయటం కోసం నేర్పిస్తున్నారు తప్ప దానిలో జ్ఞానాన్ని నేర్పించట్లేదు. నేను కొంతమందిలో అబ్జర్వ్ చేశాను. అది యాక్చువల్గా నేను చాలా చోట్ల చెప్తున్నదే, ఫస్ట్ లెవెల్లో ముందు మీరు అలవాటు చేయడానికి నేర్పించండి. అది అల్టిమేట్ అనుకోకండి. భగవద్గీత నేర్చుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాను. చాలా చోట్ల ఇది మీరు మంచి సందర్భంలో ప్రశ్న వేశారు. భగవద్గీత పారాయణం అని చెప్పి ఈవెంట్లు చేసేస్తున్నారు. అసలు నాన్ సెన్స్ అది. దయచేసి అవి చేసుకోండి, పర్వాలేదు. అయితే ఏంటంటే అది అల్టిమేట్ అనుకోవద్దు. 700 శ్లోకాలు నీకు వస్తే ఎంత, రాకపోతే ఎంత. 700 శ్లోకాలు రావడం అంటే అర్థం ఏమిటంటే పరమాత్ముడి దృష్టిలో అవన్నీ నువ్వు అర్థం చేసుకుని ఆచరించగలిగే స్థితికి ఎదిగావని అర్థం పరమాత్ముడి దృష్టిలో. అలా ఎదిగితేనే ఎదిగినట్టు. 700 శ్లోకాలు ఏది? మీరు 13వ శ్లోకంలో, మీరు 13వ అధ్యాయంలో 13వ శ్లోకం చెప్పండి అంటే సర్వతః పాణిపాదం తత్తనగా మీకు మొత్తం వచ్చండి అని అవతల వాడు ఆనందపడిపోవడం లోయర్ లెవెల్. అవన్నీ ఆ శ్లోకానికి అర్థం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే కృష్ణుడు అర్జునుడికి బోధించిన మొత్తం భగవద్గీత అంతా విన్న తర్వాత ఇప్పుడు చెప్పు నీకేం అర్థమైంది అని అడిగాడు కృష్ణుడు. అంటే అప్పుడు అర్జునుడు అంటున్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు. అంటే నష్టో మోహ, పరమాత్మ నీ దయ వలన నా అవివేకము తొలగినది. భగవద్గీత అంతా విన్న తర్వాత ఇప్పుడు నీకేం జరిగిందో చెప్పని అడిగాడు కృష్ణుడు. టీచర్ అడిగినట్టే అడిగితే ఇప్పుడు నాకు 3 జరిగినాయి అన్నాడు. ఏమిటా 3 అంటే అజ్ఞానం పోయింది, రెండవది జ్ఞానం లభించింది, మూడవది సందేహాలన్నీ పోయినాయి,
నాలుగోది ఫైనల్. నేను ఏదైతే చేయడానికి సమ్మతించలేదో ప్రారంభంలో అలాంటి యుద్ధాన్ని క్షత్రియుడికి యుద్ధం అనేది తెరిచిన స్వర్గద్వారం లాంటిది. ఇప్పుడు నేను యుద్ధానికి నా స్వభావమైన యుద్ధానికి నేను నియోగించబడ్డాను. ఇప్పుడు లేస్తున్నాను, నేను యుద్ధం చేస్తున్నాను, నేను విజయుని అవుతాను, ఆశీర్వదించు పరమాత్మ. అంతటి ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగేది ప్రపంచంలో నిరాశల్లో కొట్టుమిట్టాడేవాడికి, నిస్పృహల్లో కొట్టుమిట్టాడే వాళ్ళకి, డిప్రెషన్లో ఉండేవాడికి, సక్సెస్ కాని వాళ్ళకి భగవద్గీత చాలా మంత్ర సమన్వయమైంది. నేను 2015లో భగవద్గీత చాంటింగ్ నేర్చుకున్నాను, కొన్ని శ్లోకాలు. చాంటింగ్ అంటే ఏంటి, ఒక లయబద్ధంగా పాడటం నేర్పిస్తారు కదా, అది నేర్చుకున్నాను. కానీ దాన్ని నేను పూర్తి స్థాయిలో కంటిన్యూ చేయలేకపోయా, అంటే ఫాలో కూడా అవ్వలేకపోయా. సోషల్ మీడియాలో ఇప్పటికీ చాలామంది అడుగుతారు భగవద్గీత మీద వీడియోలు చేయొచ్చు కదా అని. శ్లోకాలు చదివేసేసి తెలుగు మీనింగ్ చెప్పొచ్చు, మీరు కూడా ఇచ్చారు, చాలా చిన్నగా ఈజీగా ఉండే పుస్తకం. చెప్పడం కాదు కదా, ఫస్ట్ నేను అడాప్ట్ చేసుకొని నేను ఆ బిహేవియర్ని నేను అలవర్చుకున్నప్పుడే నాకు ఒక హక్కు ఉంది. భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, ఆచరణ గ్రంథము. రిటైర్మెంట్ టైంలో మీరు ఓపెన్ చేయాల్సిన పుస్తకం కాదు, జీవిత ప్రారంభం నుంచి అనేది జనాల్లోకి బాగా వెళ్ళవలసింది. రెండోది మత గ్రంథం కాదు, మత గ్రంథం. అదే అడగబోతున్నాను. అంటే దీన్ని చాలామంది కూడా హిందువులు మాత్రమే, ఇప్పుడు అంటే క్రైస్తవులకు బైబిల్ ఉంది, లేకపోతే ముస్లింలకి ఖురాన్ ఉంది, హిందువులకి భగవద్గీత ఉంది, ఇది మత గ్రంథం కాదు. అలాంటి వాటితో పోల్చొద్దు. నేను ఎప్పుడు చెప్తుంటాను, చాలా సీరియస్గా చెప్తా. భగవద్గీతకి దగ్గరలో 1,00,000 కిలోమీటర్ల దగ్గరకు కూడా భగవద్గీతకి దగ్గరకి ఏ గ్రంథము రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. తత్తుల్యమైన గ్రంథం ప్రపంచంలో ఇప్పటికీ లేదు, ఎప్పటికీ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఉత్తమ జీవన విధాన గ్రంథం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాక్టీసింగ్ టెక్స్ట్, ఇది రీడింగ్ టెక్స్ట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. భగవద్గీత బాల్య దశ నుంచే చదువుకుని దాని ప్రాక్టీసింగ్ స్థాయికి వెళ్ళవలసిన మోస్ట్ ఇంపార్టెంట్, మీరు మిస్ కాకూడని బుక్ భగవద్గీత, ఇది గుర్తుపెట్టుకోండి. పరమాత్ముడు అర్జునుడితో ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వినండి. ఏదో రోజుకు పావుగంట టైంపాస్ కోసం శ్లోకం, దాని అర్థాలు మామూలుగా చదివేసి వెళ్ళిపోవడం కాదు. భగవద్గీతని అర్థం చేసుకునే లక్ష్యంతో చదవండి, దాన్ని ఆచరించే పరమ లక్ష్యంతో చదవండి, అది దాని టార్గెట్. అయితే భగవద్గీతని ఇలా చాలామందికి, అంటే స్టూడెంట్స్కి కూడా రీచ్ చేయాలని భగవద్గీత ఫౌండేషన్ యూనివర్సిటీ కూడా పెట్టాలని మీకు ప్లాన్ ఉండింది. కానీ ఆ తర్వాత మీ ఐడియాని ఎవరో దొంగలించారని, ఆ కారణం చేత మీరు ఆ యూనివర్సిటీ స్టార్ట్ చేయలేకపోయారని ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది. నాకు కూడా ఒక 2 years బ్యాక్ తెలిసింది. సో అది ఏం జరిగింది, ఎందుకు అది ఆగిపోయింది, మీ భగవద్గీత యూనివర్సిటీ స్టార్ట్ చేయాలనుకుంది? ఇది యాక్చువల్గా చెప్పాల్సిందేనమ్మా. మన ఫౌండేషన్కి చాలా కాలం క్రితం కొంతమంది వచ్చారు. వచ్చినప్పుడు మేము ఇంజనీర్గా చెప్తుంటాం, అందరికీ చెప్తుంటాం. నా పక్కనే ఈ కృష్ణ పరమాత్మ ఉంటాడు. నేను ఇన్నిసార్లు రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే నాకు నమ్మకం ఉంది. నేను భగవద్గీత ఫౌండేషన్ ఏం చేయాలనుకుంటోంది అంటే కేవలం ఫౌండేషన్ అని కాదు, నా జన్మలకి భగవద్గీత మార్గంలో నేను వెళుతున్నాను అనే భావంతో వెళుతున్నా. భగవద్గీతే నేను అనే జన్మ ఏదో ఉంది ముందు, అది నేను పరిపూర్ణంగా విశ్వసిస్తా. భగవద్గీత నాకు పూర్తిగా అర్థమైంది అనే జన్మ వచ్చిన తర్వాతే మోక్షం. ఈ మార్గంలో ఉన్నప్పుడు ముందేమనుకున్నామంటే భగవద్గీత యూనివర్సిటీ స్థాపన ప్రధానమైన లక్ష్యం అనుకున్నాం. దానికి ముందు ఏమనుకున్నామంటే అసలు మొత్తం ఈ దేశంలో ఉన్న దేవాలయాలన్నింటిలోనూ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని భక్తి పాటలు వేస్తున్నారు, పాటలు భజనలు తప్ప. ఈ పాటలు భజన్స్లో ఏముంటాయి? దేవుడా నువ్వు అంత గొప్పవాడివి, ఇంత గొప్పవాడివి, మహిమాన్వితుడు, ఇవే దేవుని కీర్తించడమే భక్తి పాటలు కదా. నువ్వు అంత గొప్పవాడు, ఆయనకి మనం ఫుల్ ఆర్కెస్ట్రా పెట్టి వాయించి ఆయనకి చెప్పక్కర్లా, ఆయన తెలుసు ఆయనకి. మనం అక్కడ వినాల్సింది ఏమిటంటే దైవ సందేశం ఏమిటో వినాలి, దేవుడు మనుషులతో మాట్లాడింది ఏమిటో వినాలి. మనకి అవసరమైంది దేవుణ్ణి మెచ్చుకోవటం కాదు, ఏం చేస్తే ఆశీస్సుల పేరు, దైవాశీస్సుల పేరుతో మోక్షాన్ని ప్రాప్తింపజేసుకుంటామో, జన్మరాహిత్య స్థితికి చేరుకుంటామో, మళ్ళీ జన్మ ఎత్తమో. అసలు ఎందుకు ఇది అనిత్యం అసుఖం లోకం ఇవం ప్రాప్య భజస్వమం అంటాడు. అనిత్యం అసుఖం, ఇక్కడ సుఖం లేదు, ఇది శాశ్వతమైంది కాదు. అలాంటిది ఎందుకు ఈ జన్మ? నీలో ఐక్యం చేసుకో పరమాత్మ
అంటేనేమో ఆయనే ఉంటాడు, నాలో ఐక్యం కావాలంటే నీకు మళ్ళీ ఇంకో క్వాలిఫికేషన్స్ కావాలరా రే, ఆ క్వాలిఫికేషన్స్ ఏమిటో తెలుసుకోవాలంటే అవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఎగ్జామ్స్ అన్నీ రాయాలి, అవేమిటో తెలుసుకోవాలంటే మళ్ళీ నీకు సిలబస్ బుక్ ఇచ్చాను, ఆ బుక్ పేరే భగవద్గీత అంటున్నాడు మళ్ళీ ఆయన. వాళ్ళకి చెప్పాం అన్ని వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి భగవద్గీతని సంగీతబద్ధంగా, అది కూడా ఏదో చేసేసాం కాదు, అట్లా చేస్తే కుదరదు. ఈ భగవద్గీత మీకు వింటే అర్థమవుతుంది. 9 సంవత్సరాల తపస్సు అంటే ఎక్కడ తప్పు అనిపిస్తే మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ రికార్డ్ చేయడం, అలా చేసుకుంటూ వెళ్ళాం. అందుకని 9 సంవత్సరాల కాలం పట్టండి. ఆ పద్ధతిలో ఎవరు చేసినా సక్సెస్ అది. సో అట్లా వీలైనన్ని భాషల్లోకి, ప్రపంచ భాషల్లోకి భగవద్గీతను రికార్డ్ చేయడం. ఆ పద్ధతిలో తెలుగు రిలీజ్ చేసాం, ఇంగ్లీష్ సిద్ధంగా ఉంది. నెక్స్ట్ హిందీ, గుజరాతీ, ఒడియా, కన్నడ, తమిళం, మలయాళం ఈ భాషలన్నీ ప్లాన్ చేస్తున్నాం. ఇంతే సౌండ్ టెక్నాలజీలో, హై ఎండ్ టెక్నాలజీలో. సో ఇది వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి భగవద్గీతని అధ్యయనం చేయడానికి దానికి చాలామంది 100 మంది పండితులు, లెక్చరర్స్ పండితులు, వాళ్ళు సంస్కృతం నేర్పిస్తూ అటు భగవద్గీత, దాన్ని మీరు ఇందాక చెప్పినట్టుగా దాంతోపాటు మన వేదాంగాలు ఇవన్నీ కలిపిన ఒక యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా వచ్చి భగవద్గీతను అధ్యయనం చేసే ఒక పెద్ద ప్లేస్ని ఏర్పరచాలనేది సంకల్పం. అది ఇప్పుడు వెంటనే కుదురుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. పరమాత్ముడు తలుచుకుంటే యత్కృపాతమహం వందే అదే ఇదే ఐడియా. సో ఇవన్నీ చెప్పి కొంతకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మన మేనేజర్కి రెగ్యులర్గా ఫోన్స్ రావడం మొదలుపెట్టినాయి. ఆ ఫోన్స్ ఏమిటి, మీరు యూనివర్సిటీ కడతా అన్నారు కదా, మీకు 5,000 పంపించామని ఒకళ్ళు, 10,000 పంపించామని ఒకళ్ళు, మీకు అందిందా ఒకసారి చూసి చెప్తారా, మాకు రిసీప్ట్ పంపిస్తారా అని అడుగుతున్నారు. అది మీరు అడగక్కలేదు స్వామి, రాగానే మీకు రిసీప్ట్ అందేస్తుంది అని. మరి మేము పంపించి 3 నెలలు అయింది, మాకు ఇంతవరకు రిసీప్ట్ ఎందుకు రాలేదు అని అడిగారు. అప్పుడు ఎంక్వైరీ చేస్తే అది వచ్చింది ఈ ఫౌండేషన్ కాదు. మరి ఎట్లా వెళ్ళింది, మీ రిఫరెన్స్ ఏంటో ఇవ్వండి అంటే పంపించారు. దాని మీద కూడా భగవద్గీత ఫౌండేషన్ అనే ఉంది. అంటే ఇప్పుడు దీన్ని స్టీల్ చేయటం ఏమిటి, దీన్ని దొంగతనం చేయటం ఏమిటి, అసలు భగవద్గీతని దొంగతనం చేసే ఆలోచన రావడం అంటే అది నికృష్టం కదా. అది బిజినెస్. భగవద్గీత ఎప్పుడు పెట్టాము మేము? 2006లో ప్రారంభించాం, 2007లో రిజిస్టర్ చేసాం. ఇది ఆల్రెడీ ఒకటి ఉండి మనం ఇన్ని వేల గంటలు ఇలా మాట్లాడుతూ భగవద్గీత ప్రచారం ప్రపంచవ్యాప్తంగా చేస్తూ మాకు డబ్బు అక్కర్లేదు. మేము ఇంకా ఫ్లాట్లోనే ఉన్నాం. మేమే 100 ఎకరాలు సంపాదించాలని, ఇవన్నీ కూడబెట్టుకోవాలని ఈ లక్ష్యం. ఇందులోకి దిగిన తర్వాత ఇంకా మీకు వ్యాపారం, డబ్బు ఆలోచన ఉండదు తల్లి, ఉండదు. యాక్చువల్లీ అది వస్తే యాక్టివిటీ చేస్తాం. నేను కూడా అనుకున్నాను భగవద్గీత ఫౌండేషన్ అంటే చాలా పెద్ద ఇండిపెండెంట్ ఒక హౌస్ చుట్టూ చాలా బ్యూటిఫుల్గా అలా ఊహించుకున్నాను. అవునవును. సో ఆ దీంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడేసరికి ఇక్కడ మేము అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు, మన పివిఆర్కే ప్రసాద్ గారు, తర్వాత సైబర్ క్రైమ్ రామ్మోహన్ గారు, వీళ్ళందరితో వాళ్ళు మన ఆనరీ అడ్వైజర్స్, వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకుంటే ఇలా జరుగుతోందండి, ఈ ఫౌండేషన్కి దేశవ్యాప్తంగా ఈ ఫౌండేషన్కి వచ్చిన ఇమేజ్ని జస్ట్ లైక్ దట్ అట్లా దాన్ని బైపాస్ చేసే ఇంకోటి ఏదో వ్యవస్థ ఏదో ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు వీళ్ళు ఇలా అంటున్నారు. ఇప్పుడు కొంతకాలం తర్వాత ఇలా జరుగుతుంటే, మరి మేము ఇలా వేస్తుంటే మేము మీకు ఇది తెలిసి కూడా మీరు ఎందుకు మాతో చెప్పలేదు? మీ ఫాలోవర్స్ మేము ప్రతి చోట గంగాధర శాస్త్రి గారిని మాట్లాడలేం కదా, భగవద్గీత ఫౌండేషన్ అంటున్నాం, ఆ పేరుతో ఇంకొకటి ఉన్నప్పుడు మేము మిస్లీడ్ అవుతున్నాం కదా, మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత మీకు లేదా, మీకు ధర్మమా అని మొదలెట్టారు. అప్పుడు మేము లీగల్గా ఇదేమిట్రా బాబు, నాకు అసలు ఈ పక్క చూపులు చూడడం ఇష్టం ఉండదు, స్ట్రైట్గా వెళుతున్నాం భగవద్గీత ప్రచారం అని. ప్రతి ఊరు పోతున్నాం. ఆ ఊరు ద్వారా టీవీ ఛానల్స్ భగవద్గీతకి ఎక్కడన్నా ఏదన్నా చిన్న ఇది తగిలితే, ఎవడన్నా పిచ్చి కామెంట్లు ఏదైనా చేస్తే వెంటనే అక్కడ కూర్చుని మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే తెలియకుండా మనకి ఇండివిజువల్ కంటే కూడా భగవద్గీత ఫౌండేషన్కి ఒక ఇమేజ్ తెచ్చిపెట్టడానికి 18 దేశాలు తిరిగాము ఈ భగవద్గీత ట్యాగ్ పెట్టుకునే. ఎంత ఇమేజ్ని ఒక్కసారి పక్కన జస్ట్ లైక్ దట్ ఎవడు పెట్టాడో తెలియదు, అట్లా డైవర్ట్ చేసేసి డబ్బు అటు వెళ్ళిపోతూ జనాలను మిస్లీడ్ చేసి, నేను మాట్లాడుతుంది డబ్బు కోసం కాదు, మేము ఎప్పుడు డబ్బును అర్థించలేదు, మా ఫౌండేషన్ ఇన్ని ప్రాజెక్టులు చేస్తుంది, దయచేసి ఇవ్వండి, అలా ఇస్తారు అనేసరికి అప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే, ఇలా మాకు తెలిసింది, వాళ్ళ పేర్లు ఏవి ఉటంకించకుండా దయచేసి మీరు విరాళాలు ఇవ్వటంలో మాకేం అభ్యంతరం లేదు, ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తున్నారో తెలుసుకుని ఇవ్వండి, మీరు మాకిచ్చారు మోసపోయారు ఇట్లాంటి సమాజంలో చాలా జరుగుతుంటాయి, ప్లస్లు జరుగుతాయి మైనస్లు జరుగుతాయి, మేము అవన్నీ తొంగి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ మేము వెళ్ళలేము, మా కాన్సన్ట్రేషన్ భగవద్గీత ప్రచారం
అని 4 ముక్కలు రాసి మనం ఇందులో పెట్టుకోవడం బెటరు, అందించడం బెటరు. ఇది విని ఇది మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళింది కదా, ఇంకా అసలు వాళ్ళ సంస్కారానికి ఇంకా చేతులెత్తాలి. వాళ్ళు నానా దుర్భాషలాడుతూ నన్ను మాట్లాడి నన్ను కోర్టుకు లాగుతామని, అసలు వాడు ప్రశాంతంగా ఉన్నాడు. వీళ్ళు అసలు మేమే ఇక అసలు పూర్తిగా నాకేదో చాలా అహంకారం ఉందని, భగవద్గీత నేను తప్ప ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదని నేను భావిస్తున్నట్టుగా నా అంతరాత్మలోకి తొంగి చూసి దాన్ని క్యాప్చర్ చేసి దానికి స్క్రిప్ట్ రాసి అలా దుర్భాషలాడే సంస్కారంతో వాళ్ళు అట్లా బయటపడితే ఇంకా అసలు కోర్టు జడ్జెస్ దాకా కూడా వెళ్ళే ఇది కూడా మొదలెట్టారు వీళ్ళు. మీ ఐడియా వాళ్ళకి ఎలా తెలిసింది? నేను చెప్పడం వల్ల నేను అందరికీ చెప్తాను, నేను ఓపెన్ కదా. ఇప్పుడు నేను మీకు చెప్తే చాలదండి. భగవద్గీత లక్ష్యాలు ఏమిటని అడిగారు. ప్రపంచ భాషలోకి సంగీత భరిత భగవద్గీతని ప్రతి వాడికి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే లోపల వాళ్ళ కారులో, ఇప్పుడు మీకు వెనకాల ఇదే ప్రాజెక్ట్ జరుగుతోంది యూట్యూబ్లో అతి త్వరలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా, హిందీలో మోడీ గారి చేతుల మీదుగా ఇవన్నీ ఖచ్చితంగా మేము చేస్తాం. ఏదో చెప్పేసి అలా కాదు, మా కొన ఊపిరి ఉన్నంత వరకు మా ట్యాగ్ ఇంటింటా గీతా జ్యోతి వెలగాలి, ప్రతి ఇంట్లోనూ మోగాలి. అందుకు ఉచితంగా ప్లాన్ చేస్తున్నాను. నేను అడగకుండానే మీరే సమాధానం. నేను అడగాలనుకున్నాను అంటే మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి? ఇదే తల్లి, ఇంటింటా భగవద్గీత కార్యక్రమం, ప్రతి ఇంట్లోనూ భగవద్గీత. ఈ భగవద్గీత ఆడియో ప్లే కావాలంటే దానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా ప్లే అవుతుందో ఇవన్నీ యూట్యూబ్లో అసలు ఫ్రీగా పెట్టడం ఎలాగో, దానికి వీడియోస్, అది మళ్ళీ కోట్ల ప్రాజెక్టు, అది జరుగుతోంది. ఇది చేసి అయినా మేము జనాలకు ఉచితంగానే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సో ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? భగవద్గీత యూనివర్సిటీ అన్నాం. యూనివర్సిటీకి ముందు భగవద్గీత స్కూల్ ఒకటి స్థాపించబోతున్నాం. యూనివర్సిటీకి అది ఎప్పటికవుతుందో తెలియదు. అది యూజీసీ, అది ప్రభుత్వాలు, అది అనుకున్నంత తేలిక కాదు. ఇప్పుడు దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చేయాలనుకున్న వాళ్ళు లేదండి. ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి లేదు ప్రభుత్వాల నుంచి ఈ రోజు వరకు. ఇప్పుడు నేను మోడీ గారి గురించి మెచ్చుకుంటున్నాను కదా, బీజేపీ ప్రభుత్వం నుంచి నాకు ఈ భగవద్గీత ఫౌండేషన్కి నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకేం అక్కర్లేదు. ఈ భగవద్గీత ఫౌండేషన్కి ఒక్క రూపాయి సపోర్ట్ లేదు. ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి భగవద్గీత ఫౌండేషన్ సపోర్ట్ లేదు. ఇది మొత్తం నా స్వార్జితమే. నేను వెళ్ళి ఘంటసాల గారు అంటే విపరీతమైన భక్తి గౌరవం, ఆయన నుంచి మీకు ఏదో పొందిందని కదా, మీరు ఇన్స్పైర్ అయ్యారు. సో మోదీ గారు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు కాబట్టి మీరు అంతే అదే నా నేచర్ అది. సో అతను స్వార్థం లేకుండా పనిచేస్తున్నాడు. ఆయనకేమి బంధుత్వాలు, ఆయనకేమి పెళ్ళాం పిల్లలు, ఆ దేశం ఆస్తి ఆదాయం దోచిపెట్టాల్సిన పరిస్థితి ఏమి లేదు. నిరంతరం దేశం కోసమే ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచించేవాడు అతను తప్ప ఇంకెవరు లేరు. ఈ దేశంలో ధర్మం బతుకుతోంది. ఇంకా చాలా 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 గొప్ప విషయాలు ఉన్నాయి. మొన్నటి దాకా అంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచ యోగా దినోత్సవం ఎవరి వల్ల వచ్చిందండి? యోగా అంటే ఆరోగ్యాన్ని పెంచేది. అదే మతానికి సంబంధించింది కాదు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిపి దైవానికి అనుసంధానం చేసి ఆరోగ్యకరమైన జీవితం మనం పొందటానికి మన ఏమంటారు సనాతన ధర్మం మనకిచ్చిన గొప్ప ఎక్సర్సైజ్ అది. యోగా అనేది ఎక్సర్సైజ్. అది ఇప్పుడు తెలుసుకుని పార్ట్ ఆఫ్ ఆయుర్వేద. అది దానికి మంచి మార్గంలో జనాలను తీసుకువెళ్ళిన మహానుభావుడు పతంజలి. ఇది మిగతాదంతా హిందూ మతానికి మాత్రమే సంబంధించిందని మిగతా ప్రపంచం అంతా చచ్చిపోతున్న రోజుల్లో ఇది కాదు అని ప్రపంచాన్ని ఎడ్యుకేట్ చేసి ప్రపంచ యోగా దినోత్సవం స్థాయికి యోగాన్ని తీసుకువెళ్ళినవాడు ఎవరండి? మోదీ గారు. అసలు మనది మతం అండి. మన మతం అనే దానికి గుర్తుపెట్టుకోండి, చాలామందికి చెప్పవలసిన విషయం. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే. మతం అంటే అభిప్రాయం అని అర్థం సంస్కృతంలో. ఇమే మత అనేక సందర్భాల్లో కృష్ణుడు చెప్తాడు, ఇది నా అభిప్రాయం అని. ఎవడి అభిప్రాయం అయితే ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవుతుందో దాని పేరు మతం అవుతుంది. ఎవరి అభిప్రాయం అయితే సార్వజనీనం అవుతుందో, దేశ కాల జాత్యాదులకు అతీతం అవుతుందో, వయోవర్గ లింగ విభేదాలకి తావులేని సందేశం అవుతుందో అది ధర్మం అవుతుంది. మనది మతం కాదు, ధర్మము. మనదే మతం. ఇంకా మతానికి కొన్ని దరిద్రాలు ఉన్నాయి. మీరు వేరు మేము వేరు అని మాట్లాడతాయి. మీరు వేరు మేము వేరు అని మాట్లాడుతూ కన్వర్షన్ మనల్ని అన్యులు అంటారు, వీళ్ళు కాఫీర్లు అంటారు ముస్లిమ్స్. వాడెవడో అరుస్తున్నాడు, గోదావరి జిల్లాలన్నీ ఎవరివి మావే అంటున్నాడు. ఎంత ధైర్యం అది! చంపేస్తానంటున్నారు. వాడు సాధ్యం? వాడు టచ్ చేసి చూడమనండి, పవన్ కళ్యాణ్ వెనకాల నేనుంటా. తప్పు ప్రభుత్వాలే కూడా. మనం మాట్లాడుకోవాలంటే అంత మాట అన్న తర్వాత వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి.
ఒక డిప్యూటీ సీఎంని నోటికొచ్చిన అంత- మాటలు అంత మాట చర్చిలో మాట్లాడుతుంటే పబ్లిక్గా మాట్లాడిన వెంటనే వెంటనే చట్టం చర్య కఠినంగా తీసుకున్నా, స్పందించాలి. వెంటనే అసలు సుమోటో కింద పోలీసులే అతన్ని అరెస్ట్ చేసేసేయాలి. అసలు ఈ వేదిక నుంచి మనం అసలు ప్రపంచానికి కూడా ఇవ్వాల్సిన పిలుపు ఏమిటంటే నిర్వీర్యులైన హిందువులారా మేల్కొనండి, జాగృత స్థితికి రండి. పరమాత్ముడు అర్జునుడు ఉద్దేశించి మాట్లాడిన మొదటి శ్లోకమే క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. నీచమైన ఈ మనోదౌర్బల్యమును వీడి యుద్ధమునకు సంసిద్ధుడవై లేని. ఫైట్ ఫర్ ది ధర్మ, ఫైట్ ఫర్ ది ధర్మ. ధర్మం కోసం ఊరికే చేయట్లేదు. నీ తల్లి, నేను ఎప్పుడు చెప్తుంటాను, నీ తల్లినంటే ఊరుకోవటలా, నీ తండ్రినంటే ఊరుకోవటలా, నీ పిల్లలంటే ఊరుకోవటలా, నీ ప్రాపర్టీ మీద చేస్తే ఊరుకోవటలా. ఇన్విజిబుల్ మదర్ నీ ధర్మం. ధర్మాన్నంటే అది మంది కాదన్నట్టుగా అప్పుడే తిరుపతి నుంచి వచ్చినవాడు, అప్పుడే గురికళ్ళు వచ్చినవాడు, అప్పుడే విష్ణు సహస్రనామం పారాయణం చేసి వచ్చినవాడు, అప్పుడే లలితా సహస్రనామం పారాయణం చేసిన కొన్ని లక్షల మంది, వీళ్ళెవరు హిందువులు కదా? అంత సైలెంట్గా ఉంటారు, గుడుల్లోనే కొట్లాడుకుంటున్నారు. ఇంత హిందూయిజానికి ఏమన్నా అయితే ఈ పారాయణలన్నీ ఏమైపోయినాయి? ఈ హనుమాన్ చాలీసా పారాయణలు చేసే వాళ్ళందరూ ఏమైపోయారు? ఈ దేవాలయాలన్నీ ఏమైపోయినాయి? ఈ హుండీలన్నీ ఏమైపోయినాయి? వీళ్ళు హిందువులా ఈ దేశంలో ఉన్న వాళ్ళు హిందువులేనా అనిపిస్తూ ఉంటుంది. స్పందించకుండా దేనికంటున్నా, సకాలంలో స్పందించకుండా. గుడికి వెడుతున్నావు, నువ్వు వెళ్ళిన గుడి తెల్లారేసరికి ఆ గుడి పాల్గొట్టేశారు, గుడిలో విగ్రహాలను పాల్గొట్టేశారు. ఇప్పుడు స్పందించవలసిన బాధ్యత ఆ గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కడి మీద ఉంటుంది కదా. ఇంకో వీధిలో ఇంకో గుడి ఎత్తుక్కుంటారు. అది ఈ నీచమైన స్థితిలో ఉన్న కారణంగా ఓ హిందువులారా మీరు హిందువులని చెప్పుకోవటం మానేయండి. చెప్పడానికి మీరు, ఖండించడానికి మాలాంటి వాళ్ళు ఎందుకది ఊరికే ఖండించడం, అయ్యో అని బాధపడడం ఎందుకు? ఊరికే బొట్లు పెట్టుకుని తిరగటం ఎందుకు? అవి కూడా మానేశారు. నేను కొన్ని ప్లేసెస్లోకి వెళితే అసలు నేను ఎందుకు ఆవేదనగా మాట్లాడుతున్నానంటే తల్లి, కొన్ని కాస్మెటిక్స్ షాప్స్కి వెళ్తే, అంటే చాలా పెద్ద పెద్ద షాప్స్కి, కాస్మెటిక్స్ షాప్స్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, కొన్ని గవర్నమెంట్ పెద్ద పెద్ద సెంటర్స్ కానీ వెళితే అక్కడ కూర్చున్న ఆడపిల్లల మొహాన బొట్టు కనపడదు. నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు, నీ పేరేమిటి తల్లి? దుర్గా సార్ అంటుంది ఆ పిల్ల. అంత గొప్ప పేరు పెట్టుకుని బొట్టేది తల్లి అంటే మా ఇన్స్టిట్యూషన్ బొట్టు నాట్ ఎలబడ్. బొట్టు నాట్ ఎలబడ్ టీసీఎస్ విషయంలో అదే కదా అసలు. అది ఏం జరిగిందో చూడండి. అంటే ఎస్ లెన్స్ కార్ట్, ఇది చాలా పెద్ద టాపిక్ అమ్మా. ఇది మీరు చాలా సీరియస్గా ఆలోచించండి. నేనే మిమ్మల్ని అడుగుతాను, నువ్వు చేసే ఉద్యోగానికి నీ బొట్టుకి సంబంధం ఏంటి? హిందూయిజం ప్రమోట్ చేయబడకూడదు. ఇది ఏంటి? అప్పుడు ఎవడు రియాక్ట్ అవ్వాలి? అంటే నీకు ఉద్యోగం రావడం కోసం, డబ్బు రావడం కోసం, సంపాదించడం కోసం ఏది తీసేయమన్నా తీసేస్తావా తల్లి? ఎంత దారుణం అది! బొట్టు అదే ఇట్ ఈస్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్ కదా, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు హిస్ జాబ్ కదా అంటున్నా. ఇప్పుడు అంటే రెవలాన్ కంపెనీ వాళ్ళు, ఆ కంపెనీలోకి వెళ్తే మా అంటే ఈ లెక్కన ఏంటంటే వాళ్ళు ఇంత బలంగా పనిచేస్తూనే భారతదేశం ఎంత కష్టపడుతుంటే వచ్చిన ఉద్యోగం బొట్టు ఏం తీసేమన్నా తీసేస్తాము. అది ఇంపార్టెంట్ కాదు కదా, అది బ్రతకడం ఇంపార్టెంట్ కదా. వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేశారు చూసారా? సంప్రదాయాన్ని కొడితే సరిపోతుందని. అందులో వాళ్ళు పూర్తిగా సక్సెస్ అయ్యారు కదా. సక్సెస్ అవ్వడం అంటే అర్థం ఏంటి తల్లి? మీరు వాళ్ళకి సహకరించినట్ట, అంతే కదా. దీన్ని ఎవరు మేలుకొల్పాలి? రోడ్ల మీదకి రావాలిగా, ప్రతి దానికి రోడ్ల మీదకి రావాలి. ఉద్యోగాలు ఏం పోవు, ఉద్యోగాలు ఏమో పోవు. మా అందరూ కలిసి వాయిస్ రైజ్ చేస్తే అవతల దిగుతాడు. ఇప్పుడు దిగాడా లెన్స్ కార్ట్ వాడు కవర్ చేసుకొని లేదు అది కాదు అన్నారు కదా. అదే ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ ఉంది కదా తల్లి, ఈ కమిషన్స్ అన్నీ ఉన్నాయి కదా. మీరు ఒకసారి రోడ్డు మీద నేనేమంటానంటే, నేను వాటి మీద కామెంట్ చేయను. ఎంతమందికి సహకరిస్తాయి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎంతమందికి రోజు 1000 కేసులు వస్తాయి? ఎంతమందికి సహకరించాలి వాళ్ళు? మీరు చేసి చూడండి తల్లి. ఉద్యమం చేస్తే స్టేటే వస్తుంది, తెలంగాణ స్టేట్ వచ్చింది ఉద్యమం వల్ల. చేసే ఓపిక కాదు, ఇంట్రెస్ట్ లేదు. హిందువులు ఇప్పుడు మన మాటల సారాంశం ఏమిటంటే, హిందువులు ఇంత దుస్థితిలో ఉన్నారు, వాళ్ళని వాళ్ళు ఏ విషయంలోనూ కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారు. అయ్యో అనేసి వదిలేసేయద్దు. దీని ప్రభావం ఇప్పుడు అయ్యోతో పోయింది. తర్వాత ఇప్పటికే ఇప్పుడు టీసీఎస్ అయిందా? లవ్ జిహాద్ పేరుతో మన చిన్నప్పుడు ఈ లవ్ జిహాద్ లేదు కదా. ఇప్పుడు లవ్ జిహాద్ తీవ్రంగా ఉంది కదా. ఇప్పుడు ఈ జిల్లాలు మావే అని అంటే ఒక సెక్షన్ ఆఫ్ క్రిస్టియన్స్ ఒక ఎజెండాతో పనిచేస్తున్నారు కదా. ఇవి చిన్నప్పుడు లేవు కదా.
అంటే వాళ్ళకు వాళ్ళ బైబిల్ చాలా వర్కౌట్ అవుతుంది, వీళ్ళ ఖురాన్ వర్కౌట్ అవుతుంది. కనీసం మనకు హిందూ మతం ఇది మత పుస్తకం కాకపోయినా గీతనన్న బోధిస్తే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో అన్న మన వాళ్ళు ఎదుగుతారు కదా, చాలా స్ట్రాంగ్ ఒక ఫైటింగ్ స్పిరిట్తో ఎదుగుతారు మన కదా. టాపిక్ అక్కడ స్టార్ట్ అయింది కాదు. ఇవన్నీ ఏమిటంటే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాయంటే భగవద్గీత భగవద్గీత ప్రారంభించండి, అర్థం చేసుకోండి, దాని యాక్టివిటీ లాగా కాకుండా ప్రాక్టీస్లోకి తెచ్చుకోండి. నా రిక్వెస్ట్, చేతులు జోడించి నా రిక్వెస్ట్ అది. భగవద్గీత చదివావు కాబట్టి హిందూ అయిపోవు, బొట్టు పెట్టుకున్నావు కాబట్టి హిందూ అయిపోవు. హిందూయిజాన్ని కాపాడుకోవటం, ఆచరించటం, ప్రచారం చేయటం, ఇవన్నీ ఉంటే నీ బిడ్డల్ని, నీ తర్వాత తరాల వాళ్ళని కూడా వాళ్ళలో కూడా హిందూయిజాన్ని నింపటం. నాన్న మనం హిందువులంటే ఎవరు నాన్న అని అడుగుతాడు. మనది సనాతన ధర్మం నాయన, మనది మతం కాదు నాయన. మనం అమాయకంగా ఈ దుర్మార్గుల బారిన పడి అప్లికేషన్స్లో కూడా మనం రిలీజియన్ అంటే హిందూ అని అమాయకంగా రాస్తున్నాం. మనది రిలీజియన్ కాదు, రిలీజియన్ అంటే మిగతావి మతాలు, మనది ధర్మం, దాన్ని రైచియస్నెస్ అని పెట్టాలి, వాడు పెట్టలేదు. సో భగవద్గీతలో 700 శ్లోకాలు చేశారు. అందులో మీకు బాగా ఇష్టమై మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన శ్లోకం పాడి మన ఈ చిన్న ఇంటర్వ్యూని ముగిద్దాం. నేను ప్రారంభంలో చెప్పినట్టు భగవద్గీత కర్మ సిద్ధాంత గ్రంథం. భగవద్గీత అంతా ఏం చెప్తుందంటే కర్మే చేయమని చెప్తుంది. అది కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం. ఈ కర్మయోగానికి సంబంధించి 6 అధ్యాయాలు, షట్కం అంటాం. మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కం, తర్వాత 6 అధ్యాయాలు భక్తి షట్కం, ఆ తర్వాత 6 అధ్యాయాలు జ్ఞాన షట్కం. కర్మ, భక్తి, జ్ఞానం, ఈ 3 కనుక పక్కన పేర్చి ఆలోచిస్తే కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే జ్ఞానం లభిస్తుంది. కర్మని ఎలా చేయమన్నాడు? డెడికేటెడ్గా చేయను ఆయన. భగవద్గీత కర్మ సిద్ధాంత గ్రంథం, అక్కడి నుంచే వచ్చింది. కర్మ చేయడానికి వచ్చిన అర్జునుడు కర్మ చేయనన్నాడు. వాడు చేయవలసిన కర్మ ఏమిటి? యుద్ధం. చేయనన్నాడు. అక్కడ తలంటి పోశాడు. బ్రహ్మాండంగా పనిచేసింది ఆ మందు. అర్జునుడికి పనిచేసిన మందు మనకు పనిచేయదా? అక్కడ చెప్పిన ఆ సందర్భంలో చెప్పిన ఆ సందర్భంలో చెప్పిన శ్లోకమే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. కర్మాచరణమునందే నీకధికారము కలదు, కానీ దాని ఫలితము పైన ఎన్నడూనూ లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను మానుటయందు ఆసక్తుడవు కావలదు. ఫలితం దేవుడికి, ఫలితం నీదనుకోకు. ఈ కర్మ చేసే తెలివితేటలో, శక్తో ఇవన్నీ ఇచ్చిన పరమాత్మకే ఈ ఫలితం వదిలిపెట్టు. అది నీదని భావించకు, అది నీ అకౌంట్లో వేసుకోకు. మరి నాదని భావించకుండా కర్మ తాలూకు ఫలితాన్ని నేను అనుభవించాలని కదా చేసింది, మళ్ళీ వాడేవాడికి వదిలిపెట్టడం ఏమిటి అని పని చేయడం మానద్దు. అంత చాలా గొప్పగా చెప్పాడు. భగవద్గీతని గురుముఖత అధ్యయనం చేయవలసిన బ్రహ్మ విద్య అది. దాన్ని మీ సమక్షంలో బాల్యదశ నుంచే తల్లులు, ముఖ్యంగా ఈ సనాతన ధర్మీయులు, ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటంలో భాగంగా నేను ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ భగవద్గీత ఉపన్యాసాలకి తిరుగుతున్నప్పుడు చాలా ఇళ్లల్లో నేను అబ్జర్వ్ చేసింది, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య చాలా గ్యాప్ ఉంది. మాధవీలత గారు వాళ్ళు వీళ్ళతో సరిగ్గా కమ్యూనికేషన్లో లేరు. ఎవడి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి రూముల్లో వాళ్ళు ఉన్నారు. భారతదేశం కూడా అలాగే తయారైంది. దానివల్ల పిల్లలు వాళ్ళ ఎమోషన్స్ని ఎవరితో పంచుకోవాలో తెలియని పరిస్థితి. నాకు కష్టం వస్తే, ఆనందం వస్తే నాకు వెంటనే పంచుకోవాలనిపించే మొదటి ఫ్రెండ్ మా అమ్మే, లేదా మొదటి ఫ్రెండ్ మా నాన్నే అనుకోవాలి. కానీ అలా అనుకోవటంలా వీడెవరితోనో పంచుకుంటున్నాడు. దాంతో ఏమవుతుందంటే తల్లిదండ్రులకి పిల్లలకి వచ్చిన గ్యాప్లో సనాతన ధర్మానికి కూడా గ్యాప్ వచ్చేసింది. అది పెరుగుతోంది. ఎప్పుడు నాన్నతో ఉంటే కదా, అమ్మతో ఉంటే కదా, నువ్వేంటి నాన్న పుస్తకం చదువుతున్నావు అంటాడు పిల్లాడు. ఈ కమ్యూనికేషన్ ఉంటే
ఫ్రెండ్లీనెస్ ఉంటే. అది లేకపోతే ఏముంది, నానేదో చదువుకుంటున్నాడని పోతాడు వాడు. ఇప్పుడు రిలేషన్ ఉంటే ఏమిటి, దీని పేరు హనుమాన్ చాలీసా నాన్న అని చెప్తాడు, లేదా దీని పేరు సుందరకాండ నాన్న అని. సుందరకాండ చదివితే ఏమొస్తుంది నాన్న అని అడుగుతాడు పిల్లాడు. అది సంజీవని అయినా నువ్వు ఏది కోరుకుంటే ధర్మబద్ధంగా అది జరుగుతుంది. సర్వకార్య సిద్ధి కోసం దీన్ని పారాయణం చేస్తారు నాన్న. ఒక్కసారి సుందరకాండ పారాయణం చేసి చూడు, నీకు కూడా చాలా గొప్ప గొప్ప ఏమంటారు ఫలితాలు లభిస్తాయి. చాలా సంతోషం. ఒక నెల రోజుల నుంచి ఇవాళ రేపు ఇంటర్వ్యూ కావాలి అని అడిగి, అండ్ మన ఛానల్లో మొట్టమొదటిసారిగా అంటే భక్తి మార్గం గురించి ఒక మంచి ఇంటర్వ్యూ తీసుకుంది మీది. అండ్ చాలా చక్కగా చాలామందికి కావాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్లు కూడా వచ్చాయి. భగవద్గీత అనేది హిందూలకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది నాలెడ్జ్ బుక్ అని షేర్ చేయడం జరిగింది. అండ్ చాలా విషయాల మీద కూడా స్పందించారు. ముగించే ముందు మీకు ఇష్టమైనటువంటి ఒక మంచి పాటను, మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైనటువంటి పాట, మంచి పాట, ఏ పాట అయినా పర్లేదు, మీరు ఇంత మంచి గాత్రం పెట్టుకొని మరి ఒక మంచి పాటతో అలా ముగించేద్దాం. ఇంకా నేను ఏమీ మాట్లాడను. అందుకే ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ఇంత మంచి సమయం ఇచ్చినందుకు. గిరులు ఝరులు విరులు తరులు నిరతము నీ పాద ధ్యానమే, నిరతము నీ నామగానమే. గిరులు ఝరులు విరులు తరులు నిరతము నీ పాద ధ్యానమే, నిరతము నీ నామ గానమే. సకల చరాచర లోకేశ్వరేశ్వరా, సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీకరా భవహరా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారసమందిరా ఘన ఘన సుందరా. అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమౌ ఓంకారమో. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారసమందిరా ఘన ఘన సుందరా. పాండురంగ 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 పాండురంగ. ఏ కృష్ణ ముకుంద